తప్పు చేశారు, సీసీ కెమెరాల్లో అడ్డంగా బుక్ అయ్యారు, అయినా క్షమాపణలు చెప్పేది లేదని అడ్డంగా వాదిస్తున్నారు. పైగా తనను గబ్బు పట్టించారని ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతున్నారు. 40 ఏళ్ల సీనియారిటీలో రాజకీయాలను బాగా వంట పట్టించుకున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎయిర్లైన్స్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మీరు గబ్బు పట్టించాల్సినంత టీవీ వాళ్ళు పట్టించేశారు, అయిపోయింది. బస్ మీతో మాట్లాడను, ఎవరితో మాట్లాడు. గబ్బు పట్టించింది మీడియానా లేక ఈయన ప్రవర్తన? లక్షల మంది ఓట్లతో గెలిచి చట్టాలు చేసే అత్యున్నత సభలో సభ్యుడినన్న సంగతిని మరచి బోర్డింగ్ పాస్ కోసం బీరంగం వేసిన జేసీ ఇప్పుడు తన తప్పేమీ లేదంటున్నాడు. ఒక ఆయన తన బిజినెస్ తను చేస్తున్న టికెట్లు, యో బాబు మేము ఈడ అల్లాడుతా అంటే నీ పని నువ్వు చేసి నువ్వు రా అన్న. ఆయన వచ్చేటప్పుడు భుజం మీద చేయేశాడు. ఐ నెవర్ అసాల్టెడ్, ఆయన అగౌరవపరిచింది కానీ ఆయన తోసింది. ప్రింటర్ మీద పగలగొట్టారని చెప్తున్నారు. చెప్తూ ఉంటారే వాళ్ళు, ఎవడు పగలగొట్టాడో ఏం తెలుస్తుంది నాకు. అయినా రాజకీయాల్లో సీనియర్ అయిన జేసీకి ఎయిర్పోర్ట్లో రూల్స్ తెలియవా? జేసీ ఫ్లైట్ ఎక్కడం ఇదే తొలిసారా? అందరికీ వర్తించే రూల్స్ ఈయనకు అమలు కావా? నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా దబాయింపా? పైగా ఎయిర్లైన్స్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించడం ఏంటి? బోర్డింగ్ పాస్ ఇవ్వకపోతే ఎయిర్లైన్స్ ఆఫీసులో ప్రింటర్ను పగలగొడతారా? పాస్పోర్ట్ కోసమో వీసా కోసమో వెళ్ళి ఇలాగే గొడవ చేయగలరా? చట్టాలను ఉల్లంఘించడానికే వీళ్ళు ఎంపీలయ్యారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు జేసీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వీళ్ళకి 45 మినిట్స్ ఉండి రూల్ ప్రకారం బోర్డింగ్ పాస్ సెక్యూరిటీ గేట్లో కూర్చోరు. వీళ్ళు వీఐపీ లాంజ్లో కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా వెరిఫై చేయొచ్చు. వీళ్ళకి ఎవరో వీళ్ళు బోర్డింగ్ పాస్ తీసుకుంటారు, వీళ్ళు వీఐపీ లాంజ్లో కూర్చుంటారు. పావు గంట ముందు బోర్డింగ్ చేస్తారు ఫ్లైట్ అందరూ బోర్డ్ అయిపోయింది 5 నిమిషాల ముందు బోర్డ్. అది కూడా రూల్ ఉల్లంఘనే. సో అందరూ మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ హూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్సర్ రూల్ ఉల్లంఘిస్తారండి. జేసీ దివాకర్ రెడ్డి గారు బాధ ఏంటంటే అందరికీ అలవ చేస్తున్నప్పుడు నా ఒక్కరికే మీరు ఇంత కఠినంగా రూల్ ఎందుకు పెడుతున్నారని, నేను ఇంత పెద్ద వీళ్ళందరికంటే సీనియర్ పొలిటీషియన్ కదా, నా ఒక్కల మీద ఇంత రూల్ పెడతాం ఏంటంటే ఆయన ఫీల్ అవ్వచ్చు. ఆయన ఫీల్ అవ్వదంటే తప్పలేదు, బట్ రూల్ పొజిషన్ ప్రకారం అయితే ఆయన చేసిన తప్పే. విశాఖ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు సోషల్ మీడియాలో జేసీపై నెటిజన్లు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. అయినా జేసీ మాత్రం తాను క్షమాపణలు చెప్పేది లేదని మొండికేయడం మరింత వివాదంగా మారింది. ఎందుకు చెప్పాలి తల్లి? ఎవరైనా క్షమాపణ అనే అంత ఉంటే చెప్పింది, నాకే క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఏంది లేదు. మరోవైపు ఎయిర్లైన్స్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించడంతో జేసీపై నిషేధం ప్రకటించాయి 6 విమానయాన సంస్థలు. ఇంకోవైపు జేసీ విషయంలో స్వయంగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన ప్రమేయం వల్లే తిరిగి జేసీకి బోర్డింగ్ పాస్ ఇచ్చారన్న ఆరోపణల్ని అశోక్ ఖండించారు. గంట ముందే ఎయిర్పోర్ట్కు వచ్చానన్న ఎంపీ మాటలు అవాస్తవమని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. దివాకర్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో వచ్చి ఆయన ఏమన్నారు, గంట సేపు నేను వెయిట్ చేశాను, మాకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు మా ఏవియేషన్లో థర్డ్ ఎంపైర్ ఉంటుంది, ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది. సో ఆ కెమెరా టైమింగ్స్ రికార్డ్ చేస్తుంది. సో ఆయన అది అంతవరకు వాస్తవమని తేలింది. కేంద్ర మంత్రి చెప్తోన్నా కానీ ఎంపీ జేసీ మాత్రం తాను క్షమాపణ చెప్పేది లేదనడం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల కాలంలో కొత్త ఏవియేషన్ పాలసీ వచ్చింది. కొత్త ఏవియేషన్ పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్టుల్లో 45 నిమిషాలకు ముందుగా బోర్డింగ్ పాస్లు ఇవ్వటం క్లోజ్ అవుతుంది. 45 నిమిషాల తర్వాత కేవలం కొద్ది మందికి చెక్ ఇన్ పరిమితి, అంటే సెల్ఫ్ చెక్ ద్వారా లోపలికి అనుమతించడం మాత్రమే చేస్తారు. మిగతా వాళ్ళందరికీ 45 నిమిషాల ముందుగా బోర్డింగ్ పాస్లు ఇవ్వటం క్లోజ్ అవుతుంది. అయితే నిన్న జేసీ దివాకర్ రెడ్డి కేవలం ఆయన 30 నిమిషాల్లోగా 25 నిమిషాలకి ముందు రావడం జరిగింది ఎయిర్పోర్ట్కి. ఖచ్చితంగా సీసీటీవీ దృశ్యాల్లో మనకి కనిపిస్తున్నాయి. 7:46కు ఆయన బోర్డింగ్ పాస్ కోసం నానా గందరగోళం చేస్తున్నారు. మీరు లాంజ్లోకి వెళ్తున్న టైం కూడా చూడొచ్చు, 7:49. అక్కడ సీసీటీవీ కెమెరా కూడా మనకి కనిపిస్తుంది. 7:49 నిమిషాలకు ఫ్లైట్ 8 గంటల 10 నిమిషాలకు, అంటే ఖచ్చితంగా 20 నిమిషాల ముందు ఆయన అక్కడ తన బోర్డింగ్ పాస్ కోసం మొత్తం గొడవ చేస్తున్నాడు. 25 నిమిషాల ముందు
కొత్త రూల్స్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో 20-25 నిమిషాల ముందు బోర్డింగ్ పాసులు ఇచ్చే అవకాశం లేదు. ఈ కొత్త పాలసీని రాసింది కూడా, ఈ కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది కూడా మన రాష్ట్రానికి చెందిన, తెలుగు రాష్ట్రాలకు చెందిన అశోక్ గజపతిరాజు. ఆయన పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనే నిబంధనలు తయారు చేశారు. ఈ నిబంధనల ప్రకారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCI కింద ఈ మొత్తం ఎయిర్పోర్ట్లు సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ సిస్టంలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్లు ఇష్యూ చేసే తీరును మానిటర్ చేస్తుంది. కాబట్టి 45 నిమిషాలకు అంటే 45 నిమిషాల కంటే తక్కువ సమయంలో బోర్డింగ్ పాస్లు ఇవ్వడానికి ఎటువంటి అనుమతి ఉండే అవకాశం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లు ఈ మొత్తం వ్యవహారాలను పరిశీలన చేస్తూ ఉంది. ఈ మొత్తం బోర్డింగ్ పాస్లు ఇష్యూ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కావచ్చు, మొత్తం మానిటర్ చేసే పరిస్థితి ఉంది. అయినప్పటికీ నిబంధనల తొంగలో తొక్కి మన పార్టీకి చెందిన వ్యక్తి, మన వ్యక్తి అని అంటూ అశోక్ గజపతిరాజు బోర్డింగ్ పాస్ ఇచ్చే ఏజెంట్గా మారిపోయారు. అశోక్ గజపతిరాజుకు కేవలం 10 నిమిషాలంటే 10 నిమిషాల ముందుగా బోర్డింగ్ పాస్ ఇప్పించి ఆయన ఫ్లైట్లో ఎక్కించిన పరిస్థితి కనిపించింది. 8 గంటల 10 నిమిషాలంటే 8 గంటలకి ఫ్లైట్ డోర్స్ క్లోజ్ అయ్యి రన్వే మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఫ్లైట్ను నిలిపేసి 10 నిమిషాల ముందుగా జేసీ దివాకర్ రెడ్డిని అశోక్ గజపతిరాజు స్వయంగా బోర్డింగ్ చేయించిన తీరు కనిపిస్తుంది. అశోక్ గజపతిరాజు కూడా నిన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన విజయవాడ వెళ్ళటం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉండి ఆయన చేసిన పని ఇది. అశోక్ గజపతిరాజు జేసీ దివాకర్ రెడ్డికి బోర్డింగ్ పాస్ ఇప్పించడమే లక్ష్యంగా, పనిగా వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆయన పనిచేసిన తీరు కనిపిస్తుంది. సామాన్యులకు ఒక రూలు, విఐపీలకు ఇంకో రూలు, ఇంకా సూపర్ విఐపీలు అధికారం మనది, పోర్ట్ఫోలియో మనది అంటే కనుక 10 నిమిషాల ముందే ఫ్లైట్ ఎక్కొచ్చు అనే ధోరణి పెచ్చుమీరిపోతుంది. ఎయిర్పోర్ట్లో నానా యాగి చేసింది కాకుండా సారీ అనే 2 అక్షరాల కోసం దేశవ్యాప్తంగా జేసీ దివాకర్ రెడ్డి మీద ఒత్తిడి వస్తున్నప్పటికీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో ససేమ్రా నేను క్షమాపణలు చెప్పను, గబ్బు పట్టించాల్సినంత గబ్బు పట్టించారు, ఇంకేం చేస్తారనే ధోరణి కనిపిస్తుంది. రాజకీయాల్లో ప్రధానంగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలో ఉండి ఇటువంటి ధోరణి, ఇటువంటి వ్యవహార శైలి ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక చర్చ దేశవ్యాప్తంగా జాతీయ మీడియా అదేవిధంగా ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తీరు కనిపిస్తుంది. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి సారీ చెప్పాలా, సారీ చెప్పి అంత నేరం చేశారా లేదంటే దీన్ని సమర్థించాల్సిన పరిస్థితి ఉందా? వీఐపీ ప్రోటోకాల్ ఏంటి? ఎయిర్పోర్ట్లో యథేచ్ఛగా ఎవరికి వాళ్ళు వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, వాళ్ళ ఐడి కార్డు చూపించి బోర్డింగ్ పాస్ తీసుకోవాలని కొత్త ఏవియేషన్ పాలసీ చెప్తున్న ఎవరు వీఐపీ కూడా బోర్డింగ్ పాస్ తీసుకోరు. వాళ్ళ సహాయకులు ముందుగా బోర్డింగ్ పాస్ తీసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇవన్నీ నిబంధనలన్నీ ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఈ నిబంధనలు ఎందుకు అమలు చేయట్లేదు? దీనికోసం ఎందుకు కొత్త పాలసీలు తయారు చేస్తున్నారు? DGCI ఏం చేస్తుంది? సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అంత చూస్తూ చూడకుండా ఉంటుందా? నిబంధనలను అనుసరించి ఫ్లైట్లు లేటుగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో తయారు చేసిన ఈ కొత్త నిబంధనలు వాళ్ళ కోసం, సొంత వాళ్ళ కోసం, తమ కోసం యథేచ్ఛగా విచ్చలవిడిగా వాడుకున్న తీరును పై ఈరోజు చర్చను చూద్దాం. ఈ చర్చలో మనతో పాల్గొనడానికి వర్లరామయ్య ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, రామకోటయ్య ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి, నరేష్ కుమార్ ట్రావెలర్స్ అసోసియేషన్ వైజాగ్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కొద్దిసేపట్లో CPI పార్టీ నుంచి రామకృష్ణ కూడా మనతో జాయిన్ అవుతారు. మొదటగా నరేష్ కుమార్ గారు, ట్రావెల్స్ అసోసియేషన్గా నిన్న జరిగిన సంఘటన ఏ రకంగా చూస్తారు? ఈ సందర్భంలో జేసీ దివాకర్ రెడ్డిని క్షమాపణలు అడగటం సహేతుకుమా? ఆయన చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పపోయినా ఏముందిలే అని చెప్పి లైట్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదండి, డెఫినెట్గా హీ హాస్ టు అపాలజైజ్ ఫర్ ఇట్. బికాస్ ఆయన 3 మిస్టేక్స్ చేశారండి. ఒకటి, హీ హాస్ కమ్ లేట్ ఫర్ ద ఎయిర్పోర్ట్. 2, హీ హాస్ పుష్డ్ ఏ పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ ఫిజికల్గా పుష్ చేశారు ఆయన. 3, హీ హాస్ డిస్ట్రాయిడ్ ఏ ప్రింటర్. మనం చూస్తున్న మీరు విజువల్స్తోనే హీ హాస్ టేకెన్ ద ప్రింటర్ అని కింద పడేశారు ప్రింటర్. సో డెఫినెట్గా 3 వయోలేషన్స్ ఉన్నాయండి అక్కడ. ఆ 3 వయోలేషన్స్కి ఏ హ్యూమన్ బీయింగ్ అన్నా యూ హ్యావ్ టు అపాలజైజ్ టు ద అదర్ హ్యూమన్ బీయింగ్ ఫర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో యాజ్ అ రైట్ యూ కెనాట్ క్లెయిమ్ ఎ రైట్ అండి. 30 minutes ముందెళ్ళి ఇండిగో ఎస్పెషల్లీ క్లోజెస్ దేర్ బోర్డింగ్ పాస్. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం తప్పు చేయలే. దే ఆర్ పర్ఫెక్ట్లీ డూయింగ్ దర్ డ్యూటీ. నార్మల్ ఉద్యోగంగా వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తుండగా మనం వెళ్ళి వాళ్ళని ఒత్తిడి చేసి, మీరుగో మీ విజువల్స్లో ఉన్నాయి, మనం వాళ్ళని పుష్ చేసి ప్రింటర్ పక్కన పాడేసి నాకు బోర్డింగ్ పాస్ ఇమ్మంటే హౌ కెన్ దే డూ దట్? వాళ్ళ పొజిషన్లో ఎవరూ చేయలేరండి ఆ పని. సో జస్ట్ బికాజ్ యూఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ యూఆర్ పొలిటీషియన్, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఫేవరబుల్ ట్రీట్మెంట్,
దట్ ఈస్ యువర్ మిస్టేక్ కానీ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఎయిర్లైన్స్. నరేష్ కుమార్ గారు, పొలిటీషియన్లకి ఎంపీలకి మంత్రులకి ఓ 10 నిమిషాల ముందు బోర్డింగ్ పాస్ ఇస్తే ఏమైందని ఒక వాదన కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, టైం దొరకదు, ప్రజాసేవలో చాలా బిజీగా ఉంటారు కాబట్టి 10 నిమిషాల ముందు వచ్చి ఫ్లైట్ ఎక్కుతాం, డోర్ మా కోసం ఓపెన్ చేసి ఉండమని కొంతమంది అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పొచ్చు అంటారు? అంటే మిగతా ఫ్లైట్ ఎక్కడం అందరూ పనికిమాలి ఎదవాలండి, వాళ్ళందరూ బిజినెస్ మెన్, దే ఆర్ ఆల్సో క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అండి. మేము అందరూ కూడా ఫ్లైట్ ఎక్కుతాం అంటే ఐ హ్యావ్ అబౌట్ 600 పీపుల్ వర్కింగ్ ఫర్ మీ. అలాగే ఫ్లైట్ ఎక్కడం అందరూ కూడా వెరీ బిజీ పీపుల్, దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ద కంట్రీ అండి. వేల మందికి ఉపాధి కల్పించే వాళ్ళు, ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళే వాళ్ళు. సో ఈ ఒక్కలే దేశ సేవ చేస్తారు కానీ ఎవ్రీ పర్సన్ బోర్డింగ్ ఏ ఫ్లైట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పర్సన్. వాళ్ళు వేరే ఎంప్లాయ్మెంట్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, కాంట్రాక్ట్స్ ఉంటాయి, దేశం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈస్ కంట్రిబ్యూటింగ్. ఈ ఒక్కలే పొలిటీషియన్స్ ఒక్కలే కంట్రిబ్యూట్ చేస్తే కరెక్ట్ కాదండి. అలా అనుకున్నప్పుడు వాళ్ళకి సెపరేట్ కౌంటర్ పెట్టి సెపరేట్ పాలసీ పెట్టండి. సో ప్రతి వాళ్ళ గురించి స్పెషల్గా 10 minutes ముందంటే బట్ జరిగేది మాత్రం వాస్తవం అండి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా ఆల్ వీఐపీ పొలిటీషియన్స్ వాళ్ళు వీఐపీ లాంజ్లో కూర్చుంటే వాళ్ళు పిఏ వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుంటారు. బోర్డింగ్ పాస్ తీసుకొచ్చి వీఐపీ లాంజ్లో పెడితే వాళ్ళు కాఫీ టీ తిని అందరూ బోర్డు అయిన తర్వాత లాస్ట్ వాళ్ళు బోర్డు చేస్తారు. సో దిస్ కల్చర్ హ్యాస్ టు స్టాప్ అండి. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు బాధపడతాకే రీజన్ ఉందండి. ఎందుకంటే అందరికీ అలౌ చేసి నా ఒక్కడికే ఎందుకు మీరు ఇలా పెడతారని ఆయన ఫీల్ అవుతున్నారు. సో ఆయన ఫీల్ అయిన దానికి తప్పలేదు కానీ ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ ఆల్ రూల్స్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా షుడ్ ఇంప్లిమెంట్ ద రూల్ అక్రాస్ ద బోర్డ్. నార్మల్ పీపుల్కి ఒక రూలు, వీఐపీకి ఒక రూల్ అనేది కరెక్ట్ కాదండి. బట్ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంట్. ఇవాళ కూడా ఆ రూల్ ఇంప్లిమెంట్ అవుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ పర్సనల్గా ఎంతమంది బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నారు కండి? దే డోంట్. ఇంటికాడ వెబ్ చెకింగ్ చేయొచ్చు కానీ ఇక్కడ వాళ్ళు పిఏ ఫోన్ చేస్తే వేరే వాడు వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుని ఉంచుతాడు, వీఐపీ లాంజ్లో కూర్చుంటారు. సో ఇట్ ఈస్ ఎ మాకరీ ఆఫ్ ద సిస్టమ్ కదా. సిస్టమ్ని ఎవరు రెస్పెక్ట్ చేస్తారు? సో సిస్టమ్ రెస్పెక్ట్ చేయనప్పుడు ఇలా సీనియర్ పొలిటీషియన్స్ వచ్చి ఈ జూనియర్ పొలిటీషియన్స్కి ట్రీట్మెంట్ ఉంటే నాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఇలాగ పుష్ చేయటం. ప్రింటర్ అదే నార్మల్ పర్సన్ చేస్తే ఏమవుతుందండి రజనీకాంత్ గారు? ఇఫ్ ఎ నార్మల్ పర్సన్ మీ ఆఫీస్లోకి వచ్చి మీ ప్రింటర్ మనుషులు తోసేసి ప్రింటర్ పక్కన కొడితే ఇమీడియట్లీ దే విల్ బుక్ ఏ కేస్ అండ్ దే విల్ అరెస్ట్ హిమ్. ఆయన వీఐపీ కాబట్టి వదిలేశారు. అక్కడ నార్మల్ పర్సన్ అయితే దే విల్ అరెస్ట్ హిమ్ ఆన్ ద స్పాట్. యూ కెనాట్ గో అండ్ డూ దట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అండి ఇది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూ కెనాట్ డిస్ట్రాయ్ ప్రింటర్స్ దేర్. ఆయన రెస్పాన్సిబుల్గా ఈ షుడ్ బిహేవ్. కానీ డెఫినెట్గా ఆయన రైట్ ఏంటంటే మిగతా పొలిటీషియన్స్ అందరికీ అలౌ చేస్తున్నప్పుడు నా ఒక్కరికే ఎంత కఠినంగా ఎందుకు పెడతారనేది ఆయన ఫీల్ అవుతుందో తప్పలేదు. అది ఎందుకంటే అది అనుమతిగా ఉంది, అది ముందు ఆగాలండి. దట్ ఈస్ నాట్ స్టాప్డ్. ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ యూ మస్ట్ స్టాప్ ఆల్ పొలిటీషియన్స్. రికార్డ్ చేయమనండి అన్ని పొలిటీషియన్స్ ఎన్ని గంటలు బోర్డు చేస్తారు, ఎస్పెషల్లీ ఎమ్మెల్యేస్ ఎంపీకి. లేదు మీరు అన్నట్టు వాళ్ళు చాలా ప్రజాసేవ చేస్తారు, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు. మిగతా ఫ్లైట్ ఎక్కే వాళ్ళందరూ సరదా కోసం సినిమా చూస్తాకి వెళ్తారు అనుకుంటే యూ ప్రిపేర్ ఎ సెపరేట్ కౌంటర్ ఫర్ దెమ్ అండ్ లెట్ దెమ్ బోర్డ్ 10 minutes ఎర్లియర్ ఆర్ పుట్ ఎ స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ దిస్ పొలిటీషియన్స్. అంతేగాని మిగతా ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్తారండి. వాళ్ళు దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద కంట్రీ. జస్ట్ బికాస్ ఈజ్ ఎ పొలిటీషియన్ స్పెషల్ ట్రీట్మెంట్ అంటే డెఫినెట్గా ఇట్స్ రాంగ్ అండి. రైట్. రామకృష్ణ గారు, మీరు సిపిఐ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఏ రకంగా చూస్తారు? వామపక్ష పార్టీలు సమానత్వం ఇవన్నీ అని చెప్తారు. మీరు ఇట్లాంటి విఐపీ కల్చర్ కానీ ప్రధానంగా ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఈ విఐపీ ట్రీట్మెంట్లు, లాస్ట్ మినిట్ చెక్-ఇన్లు, లాస్ట్ మినిట్ బోర్డింగ్స్, వీటన్నిటిని ఏ రకంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిన్న సంఘటన తర్వాత ఇది ప్రెస్టీజియస్గా తీసుకోవాలి అంటే పొలిటికల్ సిస్టమ్కి ప్రెస్టీజియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ప్రోటోకాల్ సిస్టమ్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందా? అదేవిధంగా నిన్న జరిగిన సంఘటనకి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం జేసీ దివాకర్ రెడ్డి మీద ఉందా? నిన్న జరిగిన సంఘటన అందరూ కూడా టీవీలో చూశారు. చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా వారి అభిప్రాయం చెప్తా ఉన్నారు. ఏదో దివాకర్ రెడ్డి గారికి వందెమాగదులుగా ఉన్న వాళ్ళు, లేదంటే ఆయన ఏదో రకంగా ప్రైజ్ చేయాలనో సపోర్ట్ చేయాలనే వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా అంటే నార్మల్ కోర్సులో టీవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ముఖ్యంగా సీసీ కెమెరాల్లో ఏదైతే నమోదై ఉందో దాన్ని బట్టి ఆయన తప్పు చేశాడనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఉన్నట్లుగా యాక్సిడెంటల్గా ఆయన అట్లా ఇరిటేట్ అయ్యాడా లేకపోతే జనరల్గానే అట్లా అవుతూ ఉంటాడా అనేది ఒక రకంగా చెప్పాలంటే అధికారం ఉంది కాబట్టి అలాంటిగా ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఇంతకుముందు మిత్రుడు నిజంగా అదే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులపై ఇరిటేట్ అయినప్పుడు, అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళ డ్యూటీ చేసే సమయంలో వాళ్ళ డ్యూటీని భంగపరిచే పద్ధతుల్లో, వాళ్ళని అవమానించే పద్ధతుల్లో ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే. కానీ విచిత్రం ఏమంటే అశోక్ గజపతి రాజు గారు కొద్దిగా లా అబైడింగ్ సిటిజన్. ఆయనకు జనరల్గా ఎప్పుడు కూడా ఇట్లాంటివి వైలేట్ చేయడు. కానీ ఆయన కూడా ఏమంటే ఈయన కూడా సాటి ఎంపీ కాబట్టి, సీనియర్ లీడర్ కాబట్టి ఈయన గౌరవించాలనే ఉద్దేశంతో ఈయనకి బోర్డింగ్ పాస్ ఇప్పించాడు. బోర్డింగ్ పాస్ ఇప్పించిన తర్వాత అయినా సరే జరిగిన దానికి ఆయన సారీ ఇప్పిస్తారా? దేశంలో ఒక పాలసీ పెట్టుకున్నాం, కొత్త పాలసీలు తయారు చేస్తున్న సందర్భంలో
ఫ్లైట్లు డిలే కాకూడదు, సిస్టమ్ అంతా ఏవియేషన్ సిస్టమ్ అంతా గందరగోళంగా ఉంది, స్ట్రీమ్ లైన్ చేద్దాం, లో కాస్ట్ ఫ్లైట్లు కూడా రేట్లు కూడా పెడదాము అని చెప్పి స్ట్రీమ్ లైన్ చేసి 45 నిమిషాల ముందు బోర్డింగ్స్ క్లోజ్ చేయాలని చెప్తే మనమే వచ్చి మన కోసం ఒకసారి ఓపెన్ చేస్తే రేపు ఉద్యోగి అవసరమై ఇంకోసారి ఓపెన్ చేస్తాడు, ఇంకొకరికి ఇంకోసారి ఓపెన్ చేస్తారు, మళ్ళీ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది కదా. ఖచ్చితంగా అది అందుకోసమే నేను అనేది ఏమంటే అశోక్ గజపతిరాజు గారు జనరల్గా అట్లా చెయ్యరు. అయినా చేశాడంటే ఆయనతో పాటు ఉండే సీనియర్ ఎంపీ అని చెప్పి చేసి ఉండొచ్చు. కానీ దాన్ని కూడా గుర్తించకుండా ఆయన మొండిగా సారీ చెప్పను, దాన్ని కన్సిడర్ చేయాలా, దాన్ని కూడా కండెమ్ చేయాలి. సిస్టమ్ అంటే సిస్టమ్, దాన్ని కూడా కండెమ్ చేయాల్సిందే. సిస్టమే, దాన్ని ఎవరు కూడా కాదనడానికి వీలు లేదు. అయినా సరే ఆయన ఉన్న పరిస్థితిని బట్టి మానవతా దృక్పథంతో అనండి ఆయనకున్న పరిచయాలు కానీ ఇద్దరు కూడా ఒకే అధికార పార్టీ కానీ ఎందుకు చెప్తానంటే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిథున్ రెడ్డి చేశాడని చెప్పి ఎంపీ అనేది చూడకుండా ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. అదే అధికార పార్టీ ఎంపీ కాబట్టి ఆయన విషయంలో భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే స్పష్టంగా వీళ్ళది కనపడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో పై నుంచి పుట్టినామనుకుంటా ఉన్నారు. ఏదో వీళ్ళేదో ప్రజలకు అతీతంగా ఉన్నట్లు, ప్రజలంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, వారు ఏమైనా చేయొచ్చు, వారు అనుకున్నదే చట్టం అనే పద్ధతిలో ఉండడము, కొంతమంది మరింత అరగంటగా మాట్లాడము. ముఖ్యంగా జేసీ బ్రదర్స్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా అరగంటగా మాట్లాడతారనేది దేశానికి తెలిసిపోయింది. ఇవాళ ఎక్కడ పోయినా వాళ్ళ మాటల తీరు కానీ వాళ్ళు చూస్తే నిజంగా వీడియోలు ఇట్లా మాట్లాడతారా అని చిన్నపిల్లలు అనుకునే ఒక పరిస్థితి ఉందన్నమాట. ఇట్లా మాట్లాడొచ్చునా, ఇట్లా చేయొచ్చునా, ఎంపీలు ఇట్లా చేయొచ్చునా, ఒక ఎమ్మెల్యే ఇట్లా చేయొచ్చునా, ఎమ్మెల్యే ఇట్లా బండగా ఒక రకంగా చెప్పాలంటే దుర్భాషలు ఆడొచ్చునా, లేదంటే చివరికి ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిట్టొచ్చునా అనేంత దూరం పోయింది వీళ్ళది. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఈ విషయంలో సీరియస్గా ఆయన చూడాలి. ఎందుకంటే ఆయన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కొంత కంట్రోల్ ఉండేది, ఇప్పుడు ఆయనకి ఏమాత్రం వీళ్ళ మీద కంట్రోల్ లేకుండా పోయింది. ఎప్పుడైతే ఎంఆర్ఓ వనజాక్షి పైన దాడి చేశారో ఆ ఎమ్మెల్యేని వెనకేసుకొని రావడంతోనే ఇవాళ వీళ్ళందరూ కూడా రెచ్చిపోతా ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం కూడా అడ్డం లేకుండా అయిపోయింది. నేననేది ఏమంటే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో ఆ రకమైన చట్టపరంగా చర్యలు చేపట్టాలి. అవసరమైతే కేసు బనాయించాలి, కేసు బనాయించి అరెస్ట్ చేయాలి. ఒకసారి ఈ రకంగా వీళ్ళకి బుద్ధి చెప్పకపోతే వీళ్ళంతా మామూలు అయిపోతా ఉంది. కాబట్టి ఏమంటే మావాడ అధికార పార్టీ వాడని దాంతో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా అతని పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. పద్మ గారు మీరేం చెప్తారు? మొత్తం ఎపిసోడ్లో ఏ రకంగా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు అసలే దివాకర్ రెడ్డి గారు, ఆ పైన తెలుగుదేశం పార్టీ, ఆ పైన తమవాడే విమానయాన శాఖ మంత్రిగా ఉండటం, ఈ మూడు విషయాలని కలిపి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ క్యాండిల్ ర్యాలీకి ప్రత్యేక హోదా మీద వెళ్తే అసలు ఎయిర్పోర్ట్లోకి బయట పోలీసులను అలౌ చేయడం అనేటటువంటిది, రన్వే మీదే ఆపేసి అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది ఆ రోజున ఎయిర్పోర్ట్ అథారిటీ ఎట్లా అంగీకరించిందండి? అశోక్ గజపతిరాజు గారి ముఖం చూసా. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో రోజాని బయటికి రాకుండా బయట ఏదో దళైలామా వస్తున్నాడని చెప్పి ఎయిర్పోర్ట్లో 2 గంటల పాటు ఉంచేటటువంటి అధికారం ఎయిర్పోర్ట్ అధికారులకు ఎక్కడుందండి? ఒక మనిషిని బయటికి రాకుండా, ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాకుండా ఆపేటటువంటి అధికారం ఎయిర్పోర్ట్ అధికారులకు లేదే. బయట వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఎయిర్పోర్ట్ అధికారులకు ఉండదే. ఎందుకు జరుగుతోంది? అశోక్ గజపతిరాజు గారు ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు కనుక ఇవాళ వీళ్ళ చలాయిస్తున్నారు. ఇదే దివాకర్ రెడ్డి గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇంతకుముందు కూడా ఇదే బోర్డింగ్ పాస్ మీద ఘర్షణ పడ్డారు. మళ్ళీ అదే సేమ్ సీసీ ఫుటేజ్ ఇవాళ కనపడుతున్నా కూడా నిర్ద్వందంగా, అది నేషనల్ మీడియా కావచ్చు, లేకపోతే మన మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను అసలు చేయలేదు అంటే కళ్ళకి సాక్ష్యం ఉన్నా కూడా డినై చేసేటటువంటి అధికారం పొలిటీషియన్స్కి ఉంది అనేటటువంటి ఒక ఇండికేషన్ ఈ రోజున పంపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి వాటిని కొట్టేస్తుంటే సీసీ ఫుటేజ్ లేనివి ఎన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో అనేటటువంటి వాళ్ళు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దివాకర్ రెడ్డి గారు ఈ రోజున మాట్లాడుతున్నటువంటిది ఆ రోజు కోపంలో ఆగ్రహంతో ఏదో ఉన్నామంటే అది ఎవరైనా అర్థం చేసుకునేటటువంటి విషయం. కానీ ఇప్పటికీ కూడా నీకు క్షమాపణ చెప్పేటటువంటి పరిస్థితే లేదు, అసలు ఆ పరిస్థితి లేదు, నేను ఎవరి మీద దాడి చేయలేదని మాట్లాడుతున్నారు. నేను అంటున్నది ఏంటంటే ఇవాళ అశోక్ గజపతిరాజు గారు బోర్డింగ్ పాస్ ఇవ్వటం అనేటటువంటిది ఒక సాటి ఎంపీగా ఇచ్చారా, ఇవన్నీ కాదండి, మానవతా దృక్పథమా అనేటటువంటిది కాదు. ఆయన కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూల్స్గా పాటించినందుకు అక్కడ మీ మిత్రపక్షం బీజేపీ మిత్రపక్షంగా శివసేనకు సంబంధించినటువంటి ఎంపీ ఇది చేస్తే మీరంతా సీరియస్గా ఉన్నారు కదా. ఇవాళ మీవాడు అనేటటువంటి అంటే వడ్డించేవాడు మనవాడు అయితే చాలు అనేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎంపీలు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు కానివ్వండి, మిగతా శాఖల్లో ఇట్లా చేయగలుగుతారా?
మిగతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఏదైతే మీ మంత్రి గారు ఉన్నాడు, అశోక్ గజపతిరాజు ఉన్నాడు మా వాడు అనేటటువంటి ఒక కొమ్ములు వచ్చినటువంటి ధోరణితోనే వ్యవహరిస్తున్నారు కనుక ఈ ఎయిర్పోర్ట్లో ఈ రకమైనటువంటి అరాచకం జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో అరెస్టులు ఏంటండి? రన్వే మీద అరెస్టులు ఇంతకు ముందు ఎప్పుడన్నా మనం విన్నామా? జేసీ దివాకర్ రెడ్డి నిన్న గొడవకు కారణమై ఇండిగో సిబ్బంది మీద దాడి చేసి ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఆయన ఇంటిలో ఉన్నారు. ఆయన ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఇంటి దగ్గర నుంచి బయటకు రాలేదు. జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన ఇంటి దగ్గర దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఆయన క్షమాపణలు చెప్పడానికి ససేమ్రా అంటున్నారు. ఆయన మీడియాతో మాట్లాడటానికి కూడా ససేమ్రా అంటున్నారు. ఆయన ఎప్పటికీ క్షమాపణలు చెప్తారో అప్పటి వరకు ఆయన మీద జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. ఒక పార్టీ, ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ ప్రజాప్రతినిధి అయి ఉండి ఆయన చేసిన చర్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జూబ్లీహిల్స్లో ఉన్న ఆయన ఇంటి లోపలే ఉన్నారు. ఆయన జాతీయ స్థాయిలో ఆయన మీడియా ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నప్పటికీ ఆయన సారీ అనే 2 పదాలు చెప్పడానికి మాత్రం ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్లరామయ్య ఉన్నారు ప్రస్తుతం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. వర్లరామయ్య గారు, మీరు ఏ రకంగా చూస్తారు? పార్టీ ఇంటర్ఫీర్ అవుతుందా? దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పేరు కూడా పోయే పరిస్థితి కనిపిస్తోంది. మీ పార్టీకి చెందిన ఎంపీ ఈ రకమైన ధోరణి ఇన్ని రోజులు, మొన్న ఈ మధ్య కూడా కడపలో ఆయన కడప అనంతపురం ఒక బహిరంగ సభలో డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ముందు పట్టుకొని ఆయన ఇష్టానుసారం మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అనేక సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. చిన్న చితకా సంఘటనలు అనుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా దాడికి తెగబడ్డారు. అది కెమెరాల్లో కూడా రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తప్పించుకోలేని వాతావరణం ఒకటి ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్ కూడా మీ పార్టీకి చెందిన వ్యక్తి, ఆయనే నిన్న ఆయన బోర్డింగ్ పాస్ ఇచ్చి మరి ఫ్లైట్ ఎక్కించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ సూపులో పడినట్టు కనిపిస్తుంది. వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఇంటర్ఫీర్ అవుతుందా? దివాకర్ రెడ్డితో సారీ చెప్పించే ప్రయత్నం జరుగుతుందా? సార్ నమస్కారం రజనీకాంత్ గారు, అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. మీరు మరీ సార్ దిగు 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 చేసి మీ క్యాప్షనే దిగొద్దా? పైకి పంపించాలా? దిగు 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 చేసి దిగొద్దంటారా? మరి అదే పట్టు మీద ఉండాలా? ఇంకో 2-3 కొట్టించాలా? అది కాదు, దిగు 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 ఏమవుతుంది ఎవరిని కొట్టగా. అక్కడ 2 ఇష్యూలు ఉన్నాయి సార్. ఆయన ప్రవర్తన ఒకటి, ఆయన ప్రవర్తనకు ప్రేరేపించబడిన విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక 65 సంవత్సరాల వయసున్న ఒక సీనియర్ పార్లమెంట్ మెంబర్, ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్, 10 మినిట్స్ లేట్గా వచ్చారు ఆయన. ఎవరు కాదంట లేదు, విజువల్స్ కనపడుతున్నాయి, సీసీ కెమెరాలో టైం కూడా నోట్ అయి ఉంది. ఆయన హైదరాబాద్ వెళ్ళాలి, ఫ్రమ్ దేర్ టు ఫ్లై టు ఢిల్లీ. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనవలసి ఉంది. ఒక కమిటీలో ఆయన డిస్కషన్లో ఇతను కూడా పాల్గొనవలసి ఉంది. దట్ వాజ్ ద ప్రోగ్రామ్. ఆయన ఆలస్యంగా వచ్చిన మాట కరెక్టే, నేను కాదంటలేదు, ఆయన్ని సమర్థించటం లేదు నేను. వచ్చిన మనిషికి మనవాళ్ళు కూడా కొంచెం సమయం పాటిస్తూ అయ్యా ఇది అయిపోయిందని చెప్పి ఏదన్నా ఆల్టర్నేటివ్ వచ్చిన అతను కూడా జేసీ దివాకర్ రెడ్డి పేరు లిస్టులో ఉంటుంది. ఒక పార్లమెంట్ మెంబర్, నేను వస్తున్నానని ఒక కమ్యూనికేషన్ కూడా అక్కడ ఉన్నది. దిస్ ఇండిగో ఎయిర్లైన్స్ పీపుల్ దే ఆర్ అవేర్ దట్ ఈజ్ కమింగ్, ఈజ్ ఆన్ ది వే. ఇవన్నీ నేపథ్యంలో ఇంకొంచెం వాళ్ళు కూడా సమయం పాటిస్తే బాగుండేది. ఈయన కూడా వీపు మీద నెట్టాడు. ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ కొంతమంది శివసేన ఎంపీది, తర్వాత మిథున్ రెడ్డి తిరుపతిలో బిహేవ్ చేసిన దాన్ని కలుపుతున్నారు. అవన్నీ వేరు, ఇది వేరండి. దిస్ ఇస్ స్మాల్ ఇష్యూ. వీపు మీద పెట్టి పక్కకి నెట్టాడు. అక్కడ ఆ మానిటర్, ఆ ప్రింటర్ తీసుకొని వెయ్యబోయాడు, నేను కాదంటలేదు. బట్ ఇంకా ఆయనలో ఉంది, వెయ్యకుండా దాన్ని మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో పెట్టాడు. అందుకంటే ఈ వాజ్ అవేర్ అట్ ద టైం. నేను ఇట్లా కొంచెం ఎక్సెస్ బిహేవ్ చేస్తున్నాను అని అనిపించి ఆయనే ఆ ప్రింటర్ని అక్కడ పెట్టడం జరిగింది. కొంచెం చేసి దాని మీద ఆయన కూడా వీళ్ళు పాసెంజర్ ఫ్రెండ్లీగా ఉండవలసిన వీళ్ళు ఒక బిజినెస్ అండి, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక బిజినెస్. పాసెంజర్ ఫ్రెండ్లీగా కొంచెం వ్యవహరించి, సార్ ఇట్లా పరిశీలన చేస్తున్నారు సార్, లేకుంటే మేము మీకు ఇచ్చేవాళ్ళం అని కొంచెం ఆయన సర్ది చెప్పి చేస్తే పోయేది. రూల్ ఈజ్ రూల్. అంటే ఇంకొంచెం చేస్తే బాగుండేదేమో బలరామయ్య గారు. అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఎవరు లేకుండా చేసి డైరెక్ట్గా నేరుగా ఫ్లైట్లోకి వెళ్ళడానికి ఒక పాసేజ్ క్రియేట్ చేసి ఇవన్నీ చేస్తే కూడా ఇంకా బాగుండేదేమో. అంత అక్కర్లేదు సార్. కొంచెం అతను ఎందుకు ఎక్సైట్ అయ్యాడంటే కారణం మీ దృష్టిలో పెడుతున్నా. ఇంతవరకు దీన్ని డిస్కస్ చేయాలి. అక్కడ 65 సంవత్సరాలు ఆయన వయసు, స్వతహాగా కూడా కొంచెం ఎక్సెంట్రిసిటీ ఉంది, నేను కాదంటలేదు. ఆయన వ్యవహార శైలి చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం.
బట్ ఆయన ఇమ్మీడియట్గా హైదరాబాద్ వెళ్ళాలి. ఫ్రమ్ దేర్ హీ హాస్ టు ఫ్లై టు ఢిల్లీ. నెక్స్ట్ డే మార్నింగ్ హీ హాస్ టు పార్టిసిపేట్ ఇన్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమయ్యా నేను చెప్పాను కదా మా వాడు మీకు ఇంటిమేషన్ ఇచ్చాడు కదా 10 నిమిషాలు ఆపితే ఏం పోయింది దాని మీద కొంచెం ఇరిటేట్ అయి చేశాడు తప్పితే దీనికి శివసేన ఎంపీ ఆ వీరబాదుడు బాధిన దానికి మిథున్ రెడ్డి గారు అదంతా కూడా పగలగొట్టి గ్లాసులన్నీ పగలగొట్టి వాళ్ళందరినీ కొట్టిన దానికి కలపకూడదు సార్. దీన్ని తప్పకుండా చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళింది. ఈ విల్ పాసిఫై దిస్ ఇష్యూ. దీన్ని ఏం చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది సార్. ఇంత ఆందోళన చెందవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు 65 ఏళ్ల వయసు, సీనియారిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు. సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు చాలా సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మెచ్యూరిటీ ఇంకా రావాలి. అంతేగాని ఇది తొయ్యటము, ప్రింటర్ ఎత్తి పడేయటము, ఇంకొకటి కొట్టబోవడము, 3 ఇష్యూలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ లో ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ అని చెప్పాను. అది తెలుగులో చెప్పమంటే అర్థం చెబుతా. ఒక ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ. మీ సీనియారిటీ గోళ మాకు బాగా అర్థం అవుతుంది. సీనియారిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఒక రేపుకు గురైనటువంటి బాలికని ఫోటోని ట్విట్టర్ లో పెట్టాలనేటటువంటి ఇది మీకు ముఖ్యమంత్రికి ఉండడం లేదు. సీనియారిటీ అని చెప్పుకోవడమే కానీ అదే విధంగా సీనియారిటీ అని చెప్పుకున్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారికి ఎయిర్పోర్ట్ లో రూల్స్ పాటించాలని తెలియడం లేదు. ఏమిటి మీ సీనియారిటీ? ఏమిటి మీ సీనియారిటీ? నేర్చుకోవాలా? మీ సీనియారిటీ నేర్చుకోవాలా? మీ సీనియారిటీ ఏంటో చెప్పండి. పట్టిందమ్మా కాదండి, చంద్రబాబు గారు ఒక సాధారణ ప్రయాణికుడు కూడా రూల్స్ పాటిస్తాడు. కానీ మీరు మాత్రం రూల్స్ పాటించరు. పడుతున్నాం చంద్రబాబు గారి మీద. చంద్రబాబు గారు మీ దగ్గర నేర్చుకోవాలా? అది వేరే టాపిక్. దానిలో మనం దీని మీద స్టిక్ అయి ఉందాం. ఒక నిమిషం పద్మ గారు. మాట వినటానికే బాలేదమ్మా. రైట్ రామయ్య గారు. పద్మ గారు రామయ్య గారు వినటానికే బాల. ఆ ఇష్యూ వదిలేద్దాం. ఓన్లీ మన ఫ్లైట్ ఇష్యూ జేసీ దివాకర్ రెడ్డి యాటిట్యూడ్ ఇష్యూ మాట్లాడదాం. రామయ్య గారు ఒక నిమిషం. 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక మనిషిని తోసాడు సిబ్బందిని, ఒక ప్రింటర్ ఎత్తి పడైపోయాడు, ఇంకొక అతన్ని కొట్టాడు. అంటే ఆయన గౌరవం ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏజ్ ఫ్యాక్టర్. ఇంకోటి అక్కడ పగలగొట్టలేదు కానీ ఎత్తి మళ్ళీ కింద పెట్టారు, సంయమనం పాటించారు. ఈ పాజిటివ్ యాంగిల్ చూడండి అని చెప్తున్నారు. ఇప్పుడు పాజిటివ్ యాంగిల్ చూడడానికి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే అక్కడ కుమ్మేసి ఉండేవాళ్ళు. ఇవాళ కంప్లైంట్ ఇవ్వలేదు ఎయిర్పోర్ట్ సిబ్బంది. ఈ పాయింట్ ఎయిర్పోర్ట్ సిబ్బంది కంప్లైంట్ రామయ్య గారు, ఇదే తరహాలో నేను ఇంకోళ్ళు చేస్తే కేసు పెడతారా లేదా? ఎందుకంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ నేవీ కంట్రోల్లో ఉన్న ఎయిర్పోర్ట్, అది సివిల్ ఏవియేషన్ కంట్రోల్లో కూడా లేదు. నేవీ వాళ్ళ ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకొని వాడుకుంటున్నారు. ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ నేవీ వాళ్ళ కంట్రోల్లోనే పనిచేస్తున్నది. అలాంటప్పుడు ఇంత సంఘటన జరిగితే వేరే ఇంకెవరన్నా రేపు సంయమనం కోల్పోయి ఇదే తరహాలో బిహేవ్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టరా? మనవాడే కదా అని వదిలేస్తున్నారా? సార్ ఎట్టి పరిస్థితుల్లో వదలటానికి వీల్లేదండి. ది యాక్ట్ విత్ క్రిమినల్ ఇంటెన్షన్ ఓన్లీ కాగ్నిజెన్స్ వస్తుందండి. ది యాక్షన్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్, ది యాక్షన్ విత్ క్రిమినల్ ఇంటెన్షన్, అప్పుడే యాక్షన్. ఇక్కడ నా వయసును కూడా గుర్తించకుండా నేను కబురు చేసినా కూడా నాకెంత అన్యాయం చేస్తారంటని 65 సంవత్సరాల సీనియర్ పార్లమెంటేరియన్ కొంచెం ఎక్స్పోజ్ అయినాడండి. దేర్ ఇస్ నో ఇంటెన్షన్. క్రిమినల్ ఇంటెన్షన్ లేకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే నో కేస్. టు డ్యామేజ్. క్రిమినల్ ఇంటెన్షన్ లేకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే దేర్ ఇస్ నో కేస్. అంటే ఒక 65 ఏళ్ళు ఉండి వేర్ ఇస్ ది ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి చెప్తారు. ఎక్కడ ఉందండి? వేర్ ఇస్ ది తొయిటం మ్యాన్ హ్యాండ్లింగ్ అవునా కాదా? తొయిటం మ్యాన్ హ్యాండ్లింగ్ అవునా కాదా? తొయిటం మ్యాన్ హ్యాండ్లింగ్ అవునా కాదా? ఏరా తమ్ముడు బాగున్నా అన్నా రజనీకాంత్ ఒక్క నిమిషమేనండి. ఏరా తమ్ముడు బాగున్నావని వీప్ మీద కొడతానండి. దేర్ ఇస్ నో క్రిమినల్ ఇంటెన్షన్. పక్కకి తప్పుకోవైనా అతను నెట్టాడు. ఆయన పక్కన తప్పుకోమని నెట్టాడు. మీరు అది కూడా సార్ మీరు ఆలోచన చేయాలి సార్. ఇది మీరు టీవీ ఎదురుకుంటే ఒకసారి స్క్రీన్ మీద చూడండి. దీనిలో ఏమి క్రిమినల్ ఇంటెన్షన్స్ లేవు. చూస్తున్నాను సార్, నేను చూస్తున్నాను సార్. దీనిలో ఏం క్రిమినల్ ఇంటెన్షన్ లేదు. పక్కకి నెట్టాడు, నేను పక్కకి నెట్టాడు సార్, నేను కాదంటలేదు. క్రిమినల్ ఇంటెన్షన్, క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ యాక్షన్ టు టేక్ యాక్షన్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు సందేశం మీరు ఇస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? క్రిమినల్ ఇంటెన్షన్ లేకుండా చేతులు వేసుకోండి, తోసుకోండి, నెట్టుకోండి, కొట్టుకోండి, క్రిమినల్ ఇంటెన్షన్ మాత్రం వద్దు, లేకుండా చూసుకోండి అనే ఏమైనా సందేశం ఇవ్వచ్చా? సార్ విపరీతార్థాలు మనం తీయొద్దు రజనీకాంత్ గారు, మీకు తెలుసు. విపరీతార్థాలు చేయదు. ఎరా తమ్ముడు బాగున్నావని ఒక వీప్ మీద కొడతా, దాన్ని చేస్తామండి?
ఇది చాలా ఇక్కడ నేను అన్యాయమైనటువంటి ఒక విషయం ఎక్సెంట్రిక్ రజనీకాంత్ బిహేవియర్ గారు. అది కాదంటలేదు కనీసం అమ్మ నువ్వు మీరు ఆగండి అమ్మా. కాదండి, మీరు ఆగండి ఏంటి ఎందుకో ఆగేది? మీరు ఏంటి మీరు ఆగేది? మాట్లాడుతామా ఎయిర్పోర్ట్లో మీరు మీరు మాట్లాడుతున్న ఎడపడం మీరు irritation వాయించేస్తారు. వస్తుంది. మీరు బయటకు ఆగండి వచ్చి భుజం మీద మీరు చేయేస్తాను, మీకు తమ్ముడు అవకాశం అంటారా? వచ్చిన మాట్లాడండి మీ మీకు అవకాశం వచ్చినప్పుడు చర్చించుకునే మాట్లాడండి పద్ధతి బాలేదు రామయ్య మీరు గారు. నాకు interfere అవ్వద్దు. కంప్లీట్ కాదండి, ఒక్క నిమిషం డోంట్ రబ్ మీ ఆన్ రాంగ్ సైడ్ Right. నేను మాట్లాడేటప్పుడు మీరు carry on. మీరు మీ point మాట్లాడుతున్న కొంచెం ఇరిటేషన్ మాట్లాడదు Right. మీకు అవకాశం వచ్చినప్పుడు Right. మీ point చెప్పండి. దుమ్మెత్తిపోయండి. రామయ్య గారు, మీ మీకు point. అవకాశం వచ్చినప్పుడు దుమ్మెత్తిపోయండి నేను చెబుతున్నాను సార్ నేను ఇక్కడ ఆ పెద్ద మనిషిని ఎస్ హీఈస్ రైట్ అని నేను అంటలేదండి అతను చేసింది కరెక్ట్ అని మేము అంటలేదండి ఆయన వయసు రీత్యా ఆయన ప్రాధాన్యత గల వర్క్కి వెళ్తూ కబురు చేసిన నేపథ్యంలో ఇరిటేట్ అయినాడు ఇరిటేట్ అయి ఆ రకంగా ఆ ప్రింటర్ని ఎత్తి పగలగొట్టుంటే ఇంకో రకంగా ఉండేది పగలగొట్టకుండా అయ్యో నేను ఎక్సెస్ బిహేవ్ చేస్తున్నానని గమనించి ఆయన అక్కడ పెడితే రామయ్య గారు మీరు పోలీస్ ఆఫీసర్ పనిచేశారు ఏ సెక్షన్ ఐపీసీలో ఏ సెక్షన్ దీంట్లోకి ఈ పరిధిలోకి రాదంటారా ఏమి రాదండి ఏం రాదు సో కేసు కూడా లేదు బికాజ్ దేర్ ఇస్ నో క్రిమినల్ ఇంటెన్షన్ రైట్ క్రిమినల్ ఇంటెన్షన్ ఏమీ లేదు రాదండి, కేసు లేదు criminal సో action కేసు పెట్టబోవట్లేదు తీసుకునే అనే material క్లారిటీ లేదండి. వచ్చింది రైట్ పాయింట్ నెంబర్ టూ క్రిమినల్ ఇంటెన్షన్ లేదు కనుక దేర్ ఇస్ నో మెటీరియల్ టు టేక్ కాగ్నిజెన్స్ రైట్ రేపు కేసు కూడా ఉండదు అనేది ఈ రోజుతో మీరు చెప్పిన దాంతో క్లారిటీ వచ్చేసింది పాయింట్ నెంబర్ టూలో మీరు 45 నిమిషాల ముందు బోర్డింగ్ క్లోజ్ కావాలని అశోక్ గజపతిరాజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఆయన ఒక పాలసీ తయారు చేసి 4-5 నెలల క్రితం ఢిల్లీలో దీన్ని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ప్రజలందరికీ పుస్తకాలు పంచిపెట్టారు చదువుకోండి అని చెప్పారు చదువుకున్న వాళ్ళంతా ప్యాసింజర్లంతా గంట ముందే వెళ్ళిపోయి బోర్డింగ్ పాసులు తీసుకుంటున్నారు ఆయన కూడా నేను ఒక గంట ముందే వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని కూర్చున్నారు కానీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన 10 నిమిషాల ముందు బోర్డింగ్ పాస్ ఇప్పించి ఫ్లైట్లో ఎలా కూర్చోబెట్టారు నిబంధనలను అతిక్రమించటం ఒక పౌర విమానయాన శాఖ మంత్రి కొత్త పాలసీలు తయారు చేసే మంత్రి కరెక్టేనా అవి కూడా మనం కన్సిడర్ చేయొచ్చా దాని కూడా క్రిమినల్ ఇంటెన్షన్ లేదు వేరే ఇంటెన్షన్ లేదు పాజిటివ్ ఇంటెన్షన్ ఉందని తీసుకోవాలా నేను ఆన్సర్ చేస్తాను దయచేసి ఒక్క నిమిషం ఇక్కడ ఆయన వయస్సు ఆయన పదవి ఆయనకున్న పని పబ్లిక్ సర్వెంట్గా ఆయన చేయవలసిన పనికి అక్కడ జరిగిన రగడంతా గమనించిన మంత్రి గారు ఆయన వెళ్ళవలసిన పని కనుక వాళ్ళని కన్విన్స్ చేసి ఏమీ జరగదు మీకు ఎటువంటి సెక్యూరిటీ థ్రెట్ ఏమి ఉండదు నాది బాధ్యత అని చెప్పి ఆయన బాధ్యత తీసుకొని బోర్డింగ్ పార్టీ ఇప్పించి పంపించి ఇష్యూని కరెక్టా సమర్థించొచ్చా మినిస్టర్ అట్ దట్ టైం ఇన్ దిస్ సమర్థించవచ్చు తప్పు లేదండి ఆ ఇష్యూలో తప్పు లేదండి మినిస్టర్ అసలు ఇష్యూ లేదు అలాంటప్పుడు అంటే మీరు పూర్తిగా జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యవహార శైలిని మీరు అందరూ సమర్థిస్తున్నారు అశోక్ గజపతిరాజు లేట్ గా బోర్డింగ్ పాస్లు ఇప్పించడం కూడా సమర్థిస్తున్నారు రేపు ఫ్లైట్ లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముసలోళ్ళు 85 ఏళ్ళు రజనీకాంత్ గారు కంక్లూజివ్ ప్రూఫ్ ఇస్తున్నారు నేను మొట్టమొదట చెప్పాను నేను ఆయన అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది తెలుగుదేశం పార్టీ కూడా అదే అభిప్రాయంలో ఉంది దివాకర్ రెడ్డి గారు అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది కానీ దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ హిజ్ యాక్షన్ ఇన్ దట్ లైన్ ఈ పరిస్థితిలో చేశాడు తర్వాత మినిస్టర్ ఇంటర్ఫియర్ అయి ఇష్యూను సర్దుమంచి ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్న ఆనరబుల్ ఎంపీని ఫ్లైట్లో పంపించాడు అయినా కూడా ఆయన ఏం ఇంపార్టెంట్ వర్క్ వెళ్తున్నారో తెలియదు కానీ నిన్నటి నుంచి ఆయన ఇంట్లో తప్పితే ఎక్కడా లేరు నిన్నటి నుంచి ఆయన ఇంట్లోనే ఉన్నారు ఈ రోజు పొద్దు నుంచి కూడా ఇంట్లోనే ఉన్నారు ఆయన ఎంత ఇంపార్టెంట్ వర్క్ వెళ్తున్నారో తెలియదు ప్రజలకి అసౌకర్యం కల్పించి లేకపోతే సెక్యూరిటీ సిబ్బందినో లేకపోతే ఇండిగో సిబ్బందినో తోసేసో ఇంకోటో చేసి ఆయన అర్జెంటుగా ప్రజాసేవకు వెళ్లాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్ మీరేమంటారు దానికి తను అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఆయన ప్రజలకి కామన్ మ్యాన్కి ఇబ్బంది జరగలేదు అక్కడ ఆ సిబ్బంది ఏమయ్యా నేను కబురు చేశాను కదా 10 నిమిషాలు ఆపుంటే ఏమైంది క్లోజ్ చేయకుండా అని చెప్పడం జరిగిందండి దీన్ని కూడా ఆయన ప్రింటర్కి ఇరిటేట్ అయిన మాట కరెక్టు ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఆయన ఉన్నమాట కరెక్టు దీన్ని కూడా దయచేసి పరిగణలోకి తీసుకోవాలి ప్రతిదానికి ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా సార్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా కొంచెం పాసెంజర్ ఫ్రెండ్లీగా ఉండాలండి పాసెంజర్ ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు పాసెంజర్స్ పట్ల వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి రామకృష్ణ గారు అదే రామయ్య గారు ఆర్గ్యుమెంట్ ఎట్లుందంటే నిజంగా ఈయన పోలీస్ ఆఫీసర్గా చేశాడు ఇంత బాగా సర్ది చెప్తాడని ఎవరు అనుకోరు
ఎందుకంటే ఆయనకి 65 ఏళ్ల వయసు, చాలా పెద్దోడు కాబట్టి ఆయన చేశాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. అదే ఎవరైనా యంగ్స్టర్ చేసింటే యంగ్స్టర్ కదా కాబట్టి చేశాడు, వాళ్ళకి అనుభవం తక్కువ కదా అని చెప్తాడు. అంటే అసలు ఆయన ఏం చేశాడు? ఆయనకు ఒకవేళ ఆయన కూడా టీవీ చూస్తుంటాడు, దివాకర్ రెడ్డి కూడా. ఈ రామయ్య లాంటి వాళ్ళకి ఇట్లా మాట్లాడితే నేను చేసింది ఏం తప్పు కాదులే అనుకుంటాడు ఆయన. కాబట్టి ఏమంటే దివాకర్ రెడ్డి ఇప్పుడు టీవీ చూస్తా అంటే ఈ వర్ల రామయ్య గారి ఆర్గ్యుమెంట్ విని నేనేం తప్పు చేయలేదు, ఊరికే రజనీకాంత్ గారు రామయ్య గారు చెప్పాలి. నేను ఆయన 45 ఏళ్ల వయసు, అంతమంది పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కండెమ్ ద ఇన్సిడెంట్. ముందు యూ కండెమ్ ద ఇన్సిడెంట్. ఆయన ఆ వయసులో ఉన్నవాడు, సీనియర్ పాలిటీషియన్, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నవాడు, మంత్రిగా ఉన్నవాడు, ఇవాళ ఎంపీగా ఉన్నవాడు. ఆయన ఎట్లా చేస్తారండి అట్లా? మీరు ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు? ఎందుకు బిహేవ్ చేశారు చెప్పండి. మీరు ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు అని దానికి చెప్పండి సమాధానము. అదేమన్నా పార్టీ చెప్పింది అట్లా చేయమని? ఏ పార్టీ అయినా ఖండించాలి కదా. మీరు ఖండించాల్సింది పోయి ఆయన 65 ఏళ్ల వయసు, ఆయన పెద్ద ఆయనకి ఏదో ఎక్సెంట్రిక్ పర్సన్ కాబట్టి అట్లా చేశాడంటే, అదే యంగ్స్టర్ చేసింటే మీరు ఏమనిందంటే యంగ్స్టర్ కాబట్టి చేశాడు, అనుభవం లేదు, పిల్లోడు కదా, ఇదితో సర్ది చెప్పండి అని ఇందురు. కాబట్టి నేను అనేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసింది కరెక్ట్ కాదు. రామకృష్ణ గారికి అర్థమయ్యే రీతిలో ఒక చిన్న మాట చెప్పనా? చెప్పండి. ఆయనకు అర్థమయ్యే నేను మిమ్మల్ని ఇప్పుడు తెలిసిన వాళ్ళు మీరు చిన్న మాట రామయ్య గారు మీరు కొద్దిగా నింపాదిగా మాట్లాడతారు, అభిమానం ఉంది. రామయ్య గారు పద్ధతి ప్రకారం మాట్లాడతారు. ఈ స్టేట్ లో రామకృష్ణ గారు సిపిఐ హెడ్ ఈ స్టేట్ లో. ఆయన వస్తే అందరం లేచి గౌరవిస్తాం. ఎందుకు గౌరవిస్తున్నారు? ఆయన వస్తే లేవలేదే, ఈయన వస్తే లేవలేదని తిడితే ఎట్లాగండి సార్? గౌరవం అనేది తెప్పించుకోవాలి. గౌరవం అనేది అవతల వాళ్ళ దగ్గర నుంచి, అవతల వాళ్ళు వస్తే లేచి నిలబడుతున్నారంటే ఆ లేచి నిలబడే అంత గౌరవం ఇచ్చే పరిస్థితి తెచ్చుకోవాలి. బలవంతంగా రాదు అది. బై వర్చ్యూ ఆఫ్ హిజ్ పొజిషన్ సార్ రజనీకాంత్ గారు, బై వర్చ్యూ ఆఫ్ హిజ్ పొజిషన్ ఈజ్ ఎ పార్లమెంట్ మెంబర్, సీనియర్ పార్లమెంట్ మెంబర్ సిన్స్ 3 decades he has been. కాబట్టి రెస్పాన్సిబుల్ గా ఉండాలి. పబ్లిక్ లైఫ్ లో ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. yes you are right but he is having an eccentric personality. ఉండకూడదు, నేను అర్థమయ్యేటట్టు ఉండకూడదు. 40 సంవత్సరాల ప్రజాజీవితంలో ఎక్స్టెంపర్ గా ఉంటే ఎట్లా? ఏమండి రజనీకాంత్ గారు, ఏమై రజనీకాంత్ బాగున్నావా అంటాడు ఆయన. వర్లరామయ్య రజనీకాంత్ గారు బాగున్నారట. దట్ ఈజ్ ఇన్ ది బ్లడ్. ఏమై రజనీకాంత్ బాగున్నావు అంటారు ఆయన. నేను రజనీకాంత్ గారు బాగున్నారంట. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. ఆయన రజనీకాంత్ బాగున్నావా అంటారు. అది వాళ్ళ బ్లడ్లో, వాళ్ళ ప్రాక్టీస్లో ఉన్నది సార్. దాన్ని మనం కాదనలేం. కొన్ని సర్దుకుపోవాలి రజనీకాంత్ గారు. ఏమి నాకు అని నన్ను అగౌరవపరిచామంటే కాదండి. వాళ్ళ బిహేవియర్ లో వస్తుంది, అది వాళ్ళ ప్రాక్టీస్ లో వస్తుంది, మొట్టమొదటి వస్తుంది సార్. దయచేసి ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు వర్లరామయ్య గారు నేను రజనీకాంత్ గారు చాలా విషయాలు మాట్లాడారండి, చాలా కొత్త విషయాలు మాట్లాడారు. భయం వేస్తుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటటువంటి మీ వాదన విన్న తర్వాత తెలుగుదేశం పార్టీ వాయిస్ మీరు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ లైన్ ఈ రోజు మాట్లాడారు. మీ పార్టీ మీ ప్రభుత్వం లైన్ ఉండండి, మీ పార్టీ మీ ప్రభుత్వం లైన్ ఎలా ఉందని వినండి, కొంచెం వినండి వినండి. ఇప్పుడు మీ ప్రభుత్వము, మీ పార్టీ ఒక నిమిషం అండి, మీ పార్టీ ప్రభుత్వం ఏ రకంగా పోతుందో అనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. దీని మీద కేసు లేదు, ఇది అసలు ఏ సెక్షన్ కింద ఇది నేరం కాదు. అవకాశం లేదని అంటారు ఆయన. పోలీస్ ఆఫీసర్ చేశాడు కాబట్టి అవకాశం లేదని చాలా రూల్ అవుట్. అధికార దుర్వినియోగం ఎట్లా చేయదలుచుకున్నారు అనేటటువంటిది ఒక చాలా ఓపెన్ గానే వాళ్ళు చెప్తున్నారు. సారీ చెప్పేటటువంటి పని ఆయనకి లేదు, లేకపోతే ఒక చర్య తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. విన్నటువంటి మేము, చూపించినటువంటి మీరు మీడియా ఇవాళ ఒక పిచ్చి వాళ్ళుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది వాళ్ళ మాటల వల్ల. ఇప్పుడు విజయవాడలో మీరు ఒక సీనియర్ ఐపీఎస్ రోడ్డు మీద నిలబెట్టి దూషించి వాళ్ళ గన్మెన్ ని తోసేసి, అది క్రిమినల్ ఇంటెన్షన్ లేదు. ఎయిర్పోర్ట్ సిబ్బందిని తోసేసి చేసినట్టు క్రిమినల్ ఇంటెన్షన్ లేదు. రేపు రజనీకాంత్ గారు వెళ్ళి ఇదే పని చేయొచ్చు, వాసిరెడ్డి పద్మ వెళ్ళి ఇదే పని చేయొచ్చు, ఒక మల్లయ్య ఎల్లయ్య పుల్లయ్య కూడా ఇదే పని చేసి మాకు క్రిమినల్ ఇంటెన్షన్ లేదు,
కాబట్టి మా మీద కేసు పెట్టేటటువంటి అవకాశం ఉండదు అని ఈ పనులు చేయాలి. అదేనా మీరు ఇస్తున్నటువంటి సందేశం ఈ రోజున? ఏమై రాష్ట్రాన్ని ఎడదీసిపోతున్నారండి మీరు? మరి ఇంత అన్యాయంగా ఈ రకమైనటువంటి దాని మీద ఒకసారి కనీసం కేసు ఇవన్నీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందండి. రజనీకాంత్ గారు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది, నేషనల్ మీడియా చర్చిస్తోంది. ఎందుకంటే మినిస్టర్ ఈ రాష్ట్రం వాడు ఎంపీ చేసినటువంటి చర్య మీద మొత్తం ఆయన సమక్షంలో జరిగింది, ఆయన ప్రమేయం తర్వాత ఉంది. దాని మీద ఇంత సింపుల్ గా ఏదో రావయ్యా పోవయ్యా అని అంటాడు అని అంటే మరి మీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని బూతులు తిడతా ఉంటే ఆనందించినప్పుడు ఇదే కల్చర్ పెరుగుతూ ఉంటుందండి. రైట్ అండి, ఓ బ్రేక్ తీసుకుందాం. బ్రీల్స్ లో జేసీ దివాకర్ రెడ్డి ఇంటి దగ్గర TV9 కెమెరా ఉంది. ఆయన ఈ రోజు ఉదయం నుంచి మాట్లాడించడానికి ట్రై చేయడం జరిగింది. ఉదయం మురళీకృష్ణ కూడా వెళ్ళి జేసీ దివాకర్ రెడ్డితో మాట్లాడించాలని ట్రై చేస్తే గబ్బు పట్టించాల్సినంత పట్టించారు, ఇంకేంటి మాట్లాడేదే అని మరొకసారి ఆయన నిర్లక్ష్యంగా ఆయన సమాధానం చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఆయన టీవీ చూస్తూ ఉంటారు ఇంట్లో ఉండి, ఖచ్చితంగా ఆయన ప్రజలకు సంజాయిషి చెప్పాలని ఆయనకు అనిపిస్తే ఆయన బయటకు వచ్చి నేరుగా TV9తో మాట్లాడచ్చు. ఆయన లేదంటే నేరుగా నేను సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు అనేది, ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదనేది కూడా ఆయన చెప్పాలనుకుంటే నేరుగా బయట ఉన్న TV9 కెమెరా దగ్గరికి వచ్చి లైవ్లో ఆయన మాట్లాడవచ్చు. ఆ అవకాశం ఉంది. ఆయన టీవీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఆయన రియాక్ట్ అవ్వడానికి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మనతో రామకోటయ్య జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి, అదేవిధంగా ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆల్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మీరు 2 పోస్టులు మెయింటైన్ చేస్తున్నారు, ఒకటి పాసింజర్స్ సైడ్ నుంచి చూస్తున్నారు, ఇంకోవైపు బీజేపీ నుంచి చూస్తున్నారు. సంఘటన ఎలా చూస్తున్నారు పాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కేంద్ర ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో? ఒక పక్కన ఎంపీ, ఇంకో పక్కన కేంద్ర విమానయాన శాఖ మంత్రి. వీళ్ళు చేసింది రైటా తప్ప? దరిదాపుగా ఇవాళ పొద్దున్న నేను మీరు ఇలాంటి చర్చా కార్యక్రమాన్ని పిలవగానే నేను ఒక SMS పంపించాను నా మిత్రులందరికీ. ఒక 3000 మంది వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని నాకు పోస్ట్ చేశారు. ఏమన్నారంటే సోషల్ మీడియాలో ఏమంటారంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. రవీంద్ర గైక్వాడ్ విషయంలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత చాలా బాధాకరం అనిపించింది. ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఇందాక వరలరామయ్య గారు మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు బాధగా అనిపించింది. ఎందుకంటే ఇది ఏంటో ఎస్ట్రెంటిక్ పర్సనాలిటీ ఇలా మాట్లాడారు అని చెప్పేసి చెబుతున్నారు. ఎవరు ఎలాంటి పర్సన్ అయినా కూడా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించే విధంగా ఆ ఎయిర్పోర్ట్లో చేసిన విధానం బాధగా ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే చాలామంది ఏం చెప్పారంటే రైటా రాంగా అండి. స్పష్టంగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒపీనియన్స్ మారిపోతున్నాయి. ఒకళ్ళకి రైట్ అనిపిస్తుంది, ఒకళ్ళు రాంగ్ అనిపిస్తుంది. ఒకళ్ళు కొంచెం ఆయన దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచించాలని ఇంకో వైపు వినిపిస్తుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి విఐపి అనే పదాన్ని తీసేసి ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది చెబుతున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నటువంటి ఈ దేశంలో ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా ఆలోచన చేస్తున్న సందర్భంలో నేను విఐపీని అని చెప్పుకుని వెళ్ళి చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇక్కడ విఐపి అనేది ఎక్కడ వస్తుంది? యాక్చువల్గా మనకు సంబంధించిన విషయాలు చాలా విషయాలు చూస్తే ఇవాళ విఐపి సంస్కృతి అనేది దరిదాపుగా అంతరించిపోయింది. అంతరించలేదు, మీరు అంతరించిందని అనుకుంటున్నారు. ఒక ఆర్డర్ ఇష్యూ చేసి అంతరించింది అనుకుంటున్నారు. అంతరిస్తే 60 సంవత్సరాల వ్యక్తి నేను ఎంపీని, నేను బోర్డింగ్ పాస్ 10 నిమిషాల ముందు ఇవ్వండి అని ఇవ్వకపోతే బెదిరించి తిట్టి నెట్టి ఈ పనులన్నీ ఉండవు. అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇందాక మా నరేష్ కుమార్ కూడా చెప్పారు, వైస్ ప్రెసిడెంట్ చెప్పమను బీజేపీ వాళ్ళని. బీజేపీ వాళ్ళు కాదు, విషయం రామకృష్ణ గారు ఎక్కడ అంతరించిందని రామకృష్ణ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సాధారణమైనటువంటి పేపర్లో టీవీలో వస్తానే ఉన్నాయి. అంత ల్యాండ్ మాఫియా వాళ్ళే, ఇసుక మాఫియా వాళ్ళే ఎక్కడ పోయినా దాడులు చేస్తా ఉన్నారు. చాలా క్లియర్ గా ఒక విషయం, భారతీయ జనతా పార్టీగా కాదు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. దీంట్లో స్పష్టంగా వచ్చి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, తెలుగుదేశం వాళ్ళే కాదు, భారతదేశం మొత్తం దీని గురించి ఆలోచన చేస్తుంది. భారతదేశంలో 99% మంది ఇది తప్పు, జేసీ దివాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, ఆయన చెప్పకపోతే చర్యలు తీసుకోవాలి అని ఒక పాయింట్ వస్తుంది. సరే, ఆయన టీడీపీ ఎంపీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ పార్టీ చూసుకుంటుంది. కేంద్ర మంత్రి, మీరు కేంద్ర ప్రధానమంత్రి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక్ గజపతిరావు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన చేసింది రైటా రాంగా? రాంగ్ అయితే చర్యలు ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అప్పీల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? గత 3 సంవత్సరాలుగా అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా తీసుకున్న తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో 1 గంట ముందే ఎయిర్పోర్ట్కి వచ్చేస్తూ ఉంటారు. నాకు బాగా పరిపూర్ణంగా తెలుసు వారి గురించి. వారు చాలా సావధానంగా విషయం వింటారు. ఆయన మంచోడే, చేసింది ఏంటి అంటే సపోర్ట్ చేసిన విధానం కూడా యాక్చువల్గా ఏంటంటే ఎయిర్ ట్రావెల్స్ యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక ఏదన్నా అర్జెన్సీ ఉండటం వల్ల ఒకరోజు
రోజు నేను ఇలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే ఒక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవిడ కనుక ఇవ్వకపోతే ప్రాబ్లం ఉంది, టికెట్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. నా టికెట్తో నేను లోపలికి వెళ్తున్న సందర్భంలో ఎయిర్ సిబ్బంది ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ విమానయాన సిబ్బంది ఏమన్నారంటే, టికెట్ ఇష్యూ చేసే అవకాశం లేదండి, ఒకే ఒక అవకాశం ఉంది, మీ టికెట్ మీరు ఫర్గో అయితే కనుక వీ కెన్ సెండ్. అంటే అది కూడా చాలా ఇబ్బందికరమైన విషయం, కానీ ప్రాణాపాయ స్థితిలో ఉంది కాబట్టి ఆవిడకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది విశాఖపట్నంలో నేనే చేశాను, నాకే తెలుసు, నేనే ఆ ఏర్పాటు చేశాను ఎల్ఐసిలో ఉండే ఒక ఎంప్లాయీకి. అదేవిధంగా నిన్న ఏదైనా అర్జెన్సీ అవసరంలో ఏదైనా కారణంలో అశోక్ గజపతిరాజు గారు చేశారేమో, కానీ దీన్ని నేను సమర్థించను, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. కానీ ఏదైనా కారణంలో ఒకవేళ ఏదైనా అర్జెన్సీ ఉంది, ఇందాక వరరామయ్య గారు చెబుతున్నారు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని, మీరేమో ఆయన ఇంట్లోనే ఉన్నారని చెప్పి చెబుతున్నారు. చూసినట్టయితే కనుక వారు కనుక చాలా అర్జెంటు దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో కనుక వెళ్ళాలి, అదే కార్యక్రమంలో వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళాలని వరరామయ్య గారి ఉద్దేశంలో ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం సమర్థించే ఆలోచన కాదు. ఇది మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చూస్తున్నారు. విమానయాన సిబ్బంది కాదు, ఏ సామాన్య ప్రతి పర్సన్ ఇంపార్టెంట్. ఈ సందర్భంలో మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు గతంలో అశోక్ గైక్వాడ్ విషయంలో చాలా లైట్ తీసుకున్నారు, ఇప్పుడన్నా సీరియస్గా తీసుకుంటారా? చర్యలు ఉంటాయా? చర్యలు ఉండటం వల్ల ఒక మెసేజ్, దేశంలో మీరు ఏదైతే ఆర్డర్ తీసుకొచ్చారో ఎవ్రీ పర్సన్ విఐపి అనేది, ఆ ఆర్డర్కి ఒక సార్థకత రావాలి అని అంటే చర్యలు ఉండాల్సిన అవసరం ఉందా? చర్యలు ఉంటేనే ఆర్డర్ తీసుకొచ్చిన దానికి విలువ ఉందని అనుకోవాలి, లేకపోతే మీరు ఆర్డర్లు తీసుకొచ్చి లైట్ తీసుకుంటారని చెప్పి అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో లేదు. మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడుతుంది, మోడీ గారు చేసిన కార్యక్రమాలన్నీ పరిపూర్ణంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. కార్యక్రమాలు అవసరం లేదు, ఈ విషయంలో చర్యలు ఉంటాయా? నేను చెప్పేది ఈ విఐపి సంస్కృతి ప్రజల్లోకి వెళ్తుంది, మేమంతా పాటిస్తున్నాం. ఒక్క నిమిషం లేట్ అయితే పైలట్కి 25 లక్షల రూపాయల పెనాల్టీ ఉంది. ఆ క్రమంలో ఎయిర్ ట్రాఫిక్ రూల్స్ యాక్సెప్ట్ చేయవు. ఇలాంటి కార్యక్రమం చేయడం ఇబ్బందికరమైన విషయం. కాబట్టి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో వారు కనుక వారంతా వారిగా వచ్చి క్షమాపణ చెప్పుకోవటం అనేది చాలా అరుదైన వారి యొక్క గౌరవానికి సంబంధించిన విషయం. తప్పకుండా చెబుతారని నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఇలాగ ఉంటారా ప్రజలు అనే విధంగా కాకుండా ఏదైనా తప్పు జరిగినప్పుడు చెప్పుకోవడంలో తప్పు లేదు, ఇది చాలా సర్వసాధారణ విషయం. కాబట్టి ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు. దీంట్లో ఏదైనా అర్జెన్సీ ఉందనే ఉద్దేశంతో చెప్పారు. ఎందుకంటే ఆయన ఇందాక విజయనగరంలో మాట్లాడుతూ 7:40 ఉంటుంది, అర్జెన్సీ ఉందని చెప్పి బోర్డింగ్ పాసులు ఇచ్చే పని చేస్తుంటారు కేంద్ర మంత్రులు. అందులో పౌర విమానయాన శాఖ మంత్రి బోర్డింగ్ పాసులు ఇష్యూ చేపించే కార్యక్రమం చేస్తారు. రేపు నాకు అర్జెంట్ అవసరం ఉందని ఫోన్ చేసి బోర్డింగ్ పాస్ ఇవ్వాలని చెప్పి నేను అడిగితే ఇస్తారా? అలా జరగదు. ఇది ఏదో ఒక ఆయన కూడా కాకతాళీయంగా ఎయిర్పోర్ట్లో ఉండటం, దానికి ఏదో పర్లేదని సర్ది చెప్పడం ఏదో జరిగిందేమో. బట్ వేరాజ్ ఇది నేను సమర్థించట్లేదు, దీన్ని సమర్థించట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పునరావృతం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మినిస్టర్గా అశోక్ గజపతిరాజు గారు ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి అనేటటువంటిది మేము చెప్తున్నటువంటిది. ఇంకొకటి ఇవాళ దివాకర్ రెడ్డి గారి విషయంలో అసలు ఎయిర్పోర్టుకు సంబంధించిన సిబ్బంది కేసు పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదంటే ఇది మినిస్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ కాదా అని అడుగుతున్నాం. ఇందాక రామకోటయ్య గారు చెప్పారు, ఆయన చాలా బాగా రూల్స్ పాటించారు, చాలా సీనియర్, అశోక్ గజపతిరాజు గారి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి చర్చ కాదు. సరే, అదే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండి అదే అంత స్ట్రిక్ట్ గల మనిషి అయితే జేసీ దివాకర్ రెడ్డి కూడా అదే సందేశం ఇచ్చి నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళి అప్పుడు దాకా కూర్చో అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. రూల్స్ పాటించాలి కదా. ఇదే అశోక్ గజపతిరాజు గారు నేను ఫ్లైట్ లో సిగరెట్లు తాగుతానని చెప్పారు. ఇప్పుడు ఫ్లైట్ లో సిగరెట్లు తాగుతా అని చెప్పి మినిస్టర్ గారు చెప్పిన తర్వాత ఇక ఆయన రూల్స్ పాటిస్తారు, చాలా ఖచ్చితంగా ఉండేటటువంటి మనిషిని ఎట్లా పొగుడుతాము? ఇవాళ కళ్ళ ముందు కనపడుతుంది. జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సహకరించారు. ఆయన ఈ చెప్పాల్సింది ఎవరికి? సిబ్బందికి మోరల్ సపోర్ట్గా నిలబడాలి ఆయన ఒక మినిస్టర్గా. కానీ ఆయన నా పార్టీ నా ఎంపీ అనుకున్నారు. ఇక్కడ దివాకర్ రెడ్డి గారు తీసుకొచ్చి బోర్డింగ్ పాస్ ఇచ్చారు. పోనీ ఆయనకి ఏమన్నా సారీ చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? కేసు పెట్టడంలో రూల్స్ని వైలేట్ చేసినప్పుడు కేసు పెట్టాలా లేదా? రేపు ఇంకొకళ్ళు చేస్తారు ఇదే పని. అంటే మీ ఎంపీ అయినంత మాత్రాన కేసులు ఉండవు, మీ ఎంపీ అయినంత మాత్రాన ఎటువంటి సారీలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా కూడా అధికారంలో ఉండడం వల్ల జరుగుతున్నటువంటి ఇది కదా. భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాం. ఖండనలు ఓకే, మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి ఖండన సరిపోతుంది. యాక్షన్ తీసుకొని దేశానికి ఒక సందేశం కావాలి. యాక్షన్ తీసుకొని సందేశం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ కనుక ఇండియో కానీ ఒక పద్మ గారు చెప్తున్నారు, అదేవిధంగా నరేష్ కుమార్ గారు మీరు చెప్పాలి, వైజాగ్లో ఉన్నారు, అక్కడ ఇండిగో సిబ్బంది ఇప్పటివరకు కేసు పెట్టే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? భయపడుతున్నారా? ఆల్రెడీ కొట్టే ప్రయత్నం జరిగింది, ఆల్మోస్ట్ కొట్టినంత పని అయింది, కేసు పెడితే కొట్టేస్తారేమో అని భయమా? ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఒక ఎంప్లాయీ తన మీద దాడి జరిగితే ఎందుకు పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది? ప్రెజర్ ఉందా? పౌర విమానయాన శాఖ మంత్రి కాబట్టి ఆ జోన్లో ఉంటారు కాబట్టి ఆ కేసు పెడితే ఏమైనా ఇబ్బంది అని అనుకుంటున్నారా? ఎందుకు పెట్టే అవకాశం లేకుండా పోయింది?
టూ ఇష్యూస్ అండి అక్కడ. ఆ పర్సనల్ ఇండివిజువల్ ఆయన ఎవరైతే పుష్ చేశారో అది ఆయన పెట్టాలి కేసు పెడితే. సో మేబీ ఆయన ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇందాక ఆయన అన్నారు కదా రామయ్య గారు అన్నట్టు, ఆయన అంత సీరియస్గా తీసుకుని ఉండకపోయింటుంటే అది కేసు పెట్టక్కలేదు. బట్ ఆయన సీరియస్గా రేపు ఇండిగో పాసింజర్లంతా తలా ఒకటి తోస్తూ ఉంటే లైట్ తీసుకుంటూ ఉంటారా? అది ఇండివిజువల్ రియాక్షన్ అండి. యూ కెనాట్ జనరలైజ్ దిస్ థింగ్. బట్ అతను ఎవరైతే ఇప్పుడు మీరు చూపిస్తున్నారో విజువల్స్, తోసిన అతను, దట్ మ్యాన్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. యాజ్ ఫార్ as ఇండిగో దే ఆల్రెడీ టేకెన్ ద డెసిషన్ అండి. దే ఆల్రెడీ పనిష్డ్ ద ఎంపీ. వాళ్ళు నో ఫ్లై లిస్ట్లో పెట్టేశారు. మీరు అంటున్నారు కదా పనిష్ చేయాల్సి చర్య ఆల్రెడీ ఈయన మిగతా ఎయిర్లైన్స్ కూడా తీసేసుకున్నారు. ఈజ్ ఆల్రెడీ అన్ బ్యాన్ లిస్ట్. ఆ బ్యాన్ ఎన్ని రోజులు కొనసాగుద్దని ఆయన సారీ చెప్తాం బట్టి ఉంటుంది. సో రామయ్య గారు అంటూ ఇట్ ఈస్ నాట్ ఎ క్రిమినల్ యాక్షన్, బట్ డెఫినెట్లీ హీ హస్ యూజ్డ్ ఫోర్స్. హీ ఈస్ నాట్ సపోజ్ టు యూజ్ ఫోర్స్. దేర్ ఇస్ నో యాక్షన్ ఇస్ స్టార్టెడ్. యాక్షన్ ఇస్ స్టార్టెడ్. యాక్షన్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. దే ఆల్రెడీ పుట్టి మన నో ఫ్లై లిస్ట్. సో గవర్నమెంట్ ఆల్రెడీ యాక్షన్ తీసుకుందండి. దాని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా సంప్రదించుంటారు. ఆయన పర్మిషన్ లేకుండా నో ఫ్లై లిస్ట్ ఎయిర్ ఇండియా పెట్టదు కదా, ఇండిగో పెట్టింది. కానీ మీరు చూస్తే ఎయిర్ ఇండియా కూడా పెట్టింది కదా. దట్ మీన్స్ పర్మిషన్ ఫర్ యాక్షన్. ఆల్రెడీ 6 ఎయిర్లైన్స్ ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు ఏ ఫ్లైట్ ఎక్కలేరండి. ఈజ్ ఆల్రెడీ అండర్ బ్యాన్. ఆయన సారీ చెప్తే తప్ప ఆ బ్యాన్ డెఫినెట్గా ఎత్తదో. సో మీరు అన్న పాయింట్ ఫస్ట్ ఆయన మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. సివిల్ ఏవియేషన్ మంత్రి ఆయన దోస్తు అయినప్పుడు రేపు ఒకసారి మీటింగ్ పెట్టి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మీ బ్యాన్ ఎత్తేయండి అంటే అందరూ ఎత్తేస్తారు. 10 నిమిషాల ముందు గేట్లు ఓపెన్ చేసి బోర్డింగ్ పాస్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కించినప్పుడు ఈ మాత్రం చేయలేరా? ఇలాంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో గైక్వాడ్ విషయంలో తీసుకున్నప్పుడు ఇది ఎందుకు తీసుకోలేరు? గైక్వాడ్ విషయంలో తీసుకోవడానికి ఆయన పార్లమెంట్ డెఫినెట్ గా బ్యాన్ ఎత్తేస్తాం అనేది 100% జరుగుద్ది. ఎన్ని రోజులని యూ కెనాట్ బ్యాన్ ఏ పర్సన్ పర్మనెంట్లీ కదా. వెదర్ బ్యాన్ ఇస్ ఫర్ 1 month ఆర్ 3 months ఆర్ 1 year. ఆ నో ఫ్లై లిస్ట్ కి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలేదండి. ఇంకా తప్పకుండా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి. సివియారిటీ ఆఫ్ ద అఫెన్స్ బట్టి వీల్ బ్యాన్ ద పర్సన్ ఫర్ 1 month 2 months 3 months 1 year అని ఇంకా నో ఫ్లై లిస్ట్ కి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయలే. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ద మినిస్టర్ టు ఫ్రేమ్ గైడ్ లైన్స్. అపాలజీ చెప్తే ఎన్ని రోజులు బ్యాన్ పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ ఈజ్ అండర్ పనిష్మెంట్. సో ఆయన మనసు బాధపడుతుంది. 1 month పెట్టారు అనుకోండి, మేబీ దట్ ఇస్ జస్టిఫైడ్. ఆ ఎయిర్లైన్ ఎంప్లాయీ పిలిచి పుష్ చేసినందుకు మై ఇంటెన్షన్ వాస్ నాట్ దట్, ఐఎమ్ సారీ అని మాట చెప్తే డెఫినెట్ గా సర్దిపోతే అండ్ ఐ వుడ్ జస్టిఫై దట్. నరేష్ కుమార్ గారు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అడ్డదిడ్డంగా అక్కడ విఐపీలు ఒక్కళ్ళు కూడా బోర్డింగ్ పాసులు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి తీసుకోరు, వేరే వాళ్ళు వచ్చి తీసివ్వాలి. ఫ్లైట్ ఎక్కడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందే వస్తారంట. అక్కడ నిబంధనలు ఏవి పాటించరంట. నిజమేనా? అంత సివియర్ గా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ అందరూ కాదండి, ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద సీనియర్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్స్, నార్మల్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్స్ అందరూ కూడా వేరే వాళ్ళు వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకుంటారు. వాళ్ళ ఐడెంటిటీ కార్డు వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు లైన్లో ఉంచుంటే నేనైతే చూడలేదు. వాళ్ళు వచ్చి విఐపీ లాంజ్లో కూర్చుంటారు. అందరూ బోర్డు అయిన తర్వాత ఫ్లైట్ అంతా బోర్డు అయిపోయిన తర్వాత 10 minutes ముందే బోర్డు అవుతారు. సో జేసీ దివాకర్ రెడ్డి గారు అదే ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు. దట్ ఈస్ ద సిస్టమ్. తప్పు అది కంట్రోల్ చేయలేదు. అది కంట్రోల్ చేయకుండా ఈయన ఒక్కరి గురించి మాట్లాడుతూ కూడా తప్పు మనం. మీరు కెమెరా రికార్డింగ్స్ తీయండి. లాస్ట్ 3 months కెమెరా రికార్డింగ్స్ తీయండి. రజనీకాంత్ గారు, యూ టేక్ అవుట్ ద కెమెరా రికార్డింగ్స్ ఆఫ్ సెక్యూరిటీ స్టాంపింగ్. ఆల్ విఐపీ పొలిటీషియన్స్ ఆర్ బోర్డింగ్ ద ఫ్లైట్ 10 to 15 minutes. ఎవ్రీ డే ఉల్లంఘన జరుగుతుంది. ఎప్పుడు మినిస్టర్ ట్రావెల్ చేసినా, సీనియర్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్స్ ట్రావెల్ చేసినా, ది సిస్టమ్ ఈస్ నాట్ బీయింగ్ ఫాలోడ్. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఫస్ట్ అది సాల్వ్ చేయాలి. వితౌట్ సాల్వింగ్ దట్ నో ఫ్లై లిస్ట్ గైడ్ లైన్స్ పెట్టకుండా రామకోట గారు ఇది ఎట్లా చూడాలి? ప్రేమ్ ద గైడ్ లైన్స్. ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు చిన్న ఆఫెన్స్ అయితే 15 years బ్యాన్ పెట్టండి. మాకు నరేష్ ఒక్క విషయం అండి ఏంటంటే, నరేష్ కుమార్ గారు చెప్పింది కొంతవరకు నిజం ఉన్నా కూడా వాస్తవం ఏంటంటే, మనకున్నటువంటి ఎయిర్లైన్ సిస్టంలోనే ఉంది. మనం కనుక బోర్డింగ్ కనుక ముందు కనుక తీసుకుని కనుక బోర్డింగ్ పాస్ మనకే తీసుకుని చెక్ ఇన్ కూడా అయ్యవచ్చు ప్రాసెస్లో. అయ్యి లోపలికి వచ్చి కూర్చోడానికి ఏం తప్పలేదు. ఎందుకంటే మేము ఈ మధ్య మీరు సముదాయించే ప్రయత్నం చేయండి. నేను స్వయంగా చూశాను విజయవాడ ఎయిర్పోర్ట్లో. విజయవాడ లోకల్ ఎంపీ, ఒక మంత్రి, ఇద్దరు కలిసి అందరూ బోర్డు అవుతున్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అందరూ బోర్డు అవుతుంటే నేను గ్రీన్ టీ తాగొస్తాను అని చెప్పి 10 నిమిషాల తర్వాత వచ్చారు. ఈ తరహా అంటే గ్రీన్ టీ తాగడానికి పాసెంజర్లు అందరూ బోర్డు అయి వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏవియేషన్ రూల్స్ తప్పు. అంత అడ్డగోలుగా ఎయిర్పోర్టుల్లో, ప్రధానంగా మన లోకల్ ఎయిర్పోర్టుల్లో ఆ రకమైన తరహా ఉంది. ఈ రకమైన తరహాని ఎంటర్టైన్ చేస్తుంది. ఎందుకు అని అంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనోడు కాబట్టి చూస్తూ చూడనట్టు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనేది ఒక బలమైన విమర్శ. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా కేంద్ర ప్రభుత్వం? దీన్ని పరిపూర్ణంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇదేంటంటే, మనం కనుక ముందు కనుక చెక్ ఇన్ పాస్ తీసుకుంటే కనుక లోపలికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు మేము మొన్న ఈ మధ్య ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. మన కనుక 12 నిమిషాలు కనుక అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ ప్రాసెస్లో ఉంటే లోపలికి వెళ్ళిపోయి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాం.
కానివ్వండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇలా జరగకుండా ఉండాలనేదే కోరుకుంటున్నాం. ఇలాంటి పునరావృతం కాకూడదని ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందేమో. తప్పకుండా వైజాగ్ ఎయిర్పోర్ట్లో లాస్ట్ 3 నెలల వీడియో క్లిప్పింగ్ CCTV ఫుటేజ్ తీయమని అడుగుతున్నారు. తీస్తే ఎవరెవరు ఏం బిహేవ్ చేశారో, అక్కడ ఈ మధ్య వైజాగ్లో ఫ్లో ఎక్కువైంది, అక్కడ ట్రాఫిక్ పాసెంజర్స్ ఎక్కువయ్యారు, వచ్చిన విఐపీలు అందరూ ఏ రకమైన ట్రీట్మెంట్, దానికి ఒక వ్యవస్థ, దానికి ఒక ఈ తతంగాన్ని అంతా బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? మరి ప్రోటోకాల్ సిస్టమ్ దేశవ్యాప్తంగా విఐపీ కల్చర్ పోవాలి అని అంటే మీ వైజాగ్లోని ఈ రకమైన పరిస్థితి ఉంటే ఏ రకంగా కల్చర్ పోతుంది? లేదు, మా వరకు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. కానీ ఈ విఐపి సంస్కృతి అనేది లేదు, సిఐపి. యాక్చువల్గా దాంట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విఐపి అనేది తీసేసి సిఐపి, కమర్షియల్లీ ఇంపార్టెంట్ పర్సన్ అనే ఒక రూమ్ పెట్టారు. ఆ కమర్షియల్లీ ఇంపార్టెంట్ పర్సన్ దాంట్లోకి వెళ్ళి టీ తాగడంలో తప్పు లేదు. కానీ ఇలా కూర్చోడానికి వెయిట్ చేయడానికి కాదు, మిగతా ప్రివిలేజ్ అంటే మిగతా వాళ్ళందరినీ ఆపేసి వ్యవహారం వెళ్ళటం ఎట్టి పరిస్థితుల్లో లేదు. మామూలు అందరూ కూడా సామాన్యమైన మానవుల కింద లెక్క చూడాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా ఉండాలి. ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనకు జేసీ క్షమాపణలు చెప్తారా? ఇష్యూని సాల్వ్ చేసుకుంటారా? మొత్తం వ్యవహారాన్ని సద్దుమణిగేలాగా చేస్తారా? ఏం జరిగే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ పాత్ర, ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుందనేది చూడాల్సి ఉంది. వల్లరామయ్య గారు మీరేం చెప్తారు? జేసీతో ఆ అవకాశం, ఆ స్కోప్ ఏమైనా కనిపిస్తూ ఉందా? ఇంటర్ఫీర్ అవటం, రేపేమైనా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఇంటర్ఫీర్ అవటం, ఈ మొత్తం వ్యవహారం, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఓ పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత టేకప్ చేస్తారా? సార్, మనం గంట కూడా దాటిపోయింది, టైం కూడా దాటి ఇంకా ఈ చర్చ నడుపుతున్నారంటే క్లోజ్ చేయడానికే ఇంపార్టెన్స్ నాకు కూడా అర్థమైంది. రైట్ అంతే కదా రజనీ గారు ఏమంటారు? అదే ఫైనల్ కామెంట్ తీసుకుందాం. ప్రాధాన్యత నాకు కూడా అర్థమైంది. అదే దీని ప్రాధాన్యత నాకు అర్థమైంది. ఇష్యూని రేపు ఎటు చంద్రబాబు గారితో నాకు రేపు కలుస్తున్నానండి. ఆయన దృష్టిలో ఈరోజు జరిగిందంతా కూడా, పెద్దలు మాట్లాడిందంతా కూడా చంద్రబాబు గారి దృష్టిలో పెడతానండి. ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి. జేసీ దివాకర్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి టీడీపీ వ్యక్తి కాదు. ఆయన చిరకాలం కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం నరనరాలు జీర్ణించుకునే వ్యక్తి, ఎక్కువ కాలం దివంగత రాజశేఖర రెడ్డి గారితో స్నేహం చేసిన వ్యక్తి. అందుకని పూర్తిగా టీడీపీ మనిషి అని కూడా మనం చెప్పలేము. ఇక్కడ ఆ ఇబ్బంది కూడా మాకు ఏది ఏమైనా సార్ తోసేసారా? లేదే మళ్ళీ వాళ్ళు సార్, నేను వర్లరామయ్య కొంచెం వాస్తవాలు మాట్లాడతారు, అందుకని పూర్తిగా టీడీపీ అత్వం కూడా ఆయనకి జీర్ణం కాలేదు. ఆయనకి ఇంకా కాంగ్రెస్ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించినట్లే అప్పుడప్పుడు వ్యవహరిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. అందులో రాజశేఖర రెడ్డి గారు మీరు కూడా కాంగ్రెస్ తరహాలో ఎక్కువ కాలం నడిచింది వీళ్ళిద్దరికి. మీరు కూడా కాంగ్రెస్ తరహాలో అక్కడ ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారు. అధిష్టానం మీరు కూడా కొంచెం అది వంట పట్టించుకున్నట్టున్నారు, చూస్తూ ఊరుకుంటున్నారు. ఆ తర్వాత చాలా నిదానంగా రియాక్ట్ లేదండి. అందుకే నేను అంటున్నా, చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తా. గంట మించి కూడా చర్చ జరిగిందండి. ఇది కూడా ఒక ప్రాధాన్యత ఉన్నదండి. ఈ విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అని కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. తప్పకుండా ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్దాం సార్. ఇది కూడా పట్టుదలకు పోకుండా. మీ దృష్టిలో లాజికల్ కంక్లూజన్ ఏంటి? మీ దృష్టిలో లాజికల్ కంక్లూజన్? అక్కడ నేరం జరగలేదు. ఆయన వ్యవహారం వయసు రీత్యా వచ్చిన వ్యవహారం, ఆయన మనసు రీత్యా ఆయన పెరిగిన వాతావరణంలో వచ్చిన వ్యవహారం వల్ల జరిగింది తప్పితే ఇంటెన్షనల్గా ఒక క్రిమినల్ ఇన్స్టింక్ట్తో జరిగింది కాదు. కనుక దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ఇంకోటి కూడా ఒక దేశంలో ఉన్న ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. దేశంలో ఉన్న ప్రజలంతా ఈరోజు టీవీ9 లో చర్చ పెట్టిన కామెంట్స్ చూసినా, దేశంలో ఉన్న రియాక్షన్ చూసినా విఐపికి దెబ్బేయాలని చూస్తారు సార్. ప్రజలందరూ కూడా విఐపికి దెబ్బేయాలని చూస్తారు. లైట్లు పీకేస్తే దేశం అంతా సంతోషపడింది. ఎగ్జాక్ట్లీ. కార్లు కొన్న లైట్లు పీకేస్తే రజనీకాంత్ గారు దేశం హర్షించింది. ఈ రకంగా పెద్దవాళ్ళకి దెబ్బ తగిలితే అందరూ హర్షిస్తారండి. ఇది హ్యూమన్ నేచర్ కాదండి. రామయ్య గారు, రామయ్య గారు ఒక విషయం, దేశం అంతా సంతోషపడింది అంటారు. దేశం అంతా సంతోషపడడానికి ఏమంటున్నానంటే ఇక్కడ జరగవలసింది ఏంటంటే రజనీకాంత్ గారు, తప్పకుండా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం.
ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా పాసెంజర్లు మా మాట వినాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలి, మాకు సముచిత గౌరవాన్ని లేకపోతే బ్యాన్ చేస్తాము అని ఒక పాసెంజర్స్ పట్ల ఒక థ్రెట్ చేస్తున్న ఇంప్రెషన్ కూడా ఇవ్వకూడదండి. అది కూడా ఆలోచన చేయాలి. మీ మంత్రి ఉన్నాడు కాబట్టి దాన్ని ఇమీడియట్ గా సెపరేట్ చేయొచ్చు. మీ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆలోచన చేస్తున్నారు. పాసింజర్ల పట్ల విఐపి పట్ల కావద్దు, పాసింజర్ల పట్ల ఎయిర్లైన్ సిబ్బంది మమ్మల్ని గద్దిస్తే బ్యాన్ చేస్తాం, మమ్మల్ని కోప్పడితే బ్యాన్ చేస్తాం, మాకు నమస్కారం పెట్టకపోతే బ్యాన్ చేస్తాం అంటాం కూడా కరెక్ట్ కాదు. దాని మీద కూడా ఒక నియంత్రణ ఉండవలసిన అవసరం ఉంది సార్. ఏదేమైనా ఈ వ్యవహారం అంతా మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ఒక లాజికల్ కంక్లూజన్ దిశలో తీసుకెళ్దాం. సారీ చెప్పిస్తారా? అది అధ్యక్షుల వారితో మాట్లాడతాం సార్. అవసరం ఉందా? దృష్టిలో తీసుకెళ్ళాలి. మేము సుశిక్షితులైన సైనికుల్లాగా చంద్రబాబు గారు ఏం చెబితే మా అధినేత ఏం చెబితే అది వింటాం సార్. వేరే పార్టీలా కాదు కదా. ఆయన మాట మాకు వేదవాక్కు, సుగ్రీవాజ్ఞ. ఆయన చెప్పినట్టు చేస్తాం. ఫైనల్ కంక్లూడ్ కామెంట్ మీరేంటి? ఇప్పుడు ఆయన చేసింది, దివాకర్ రెడ్డి గారు చేసింది తప్పు కాదు, నేరం కాదు అన్న తర్వాత సారీ చెప్పించేటటువంటి ప్రసక్తి ఏముంటుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మనిషి, ఇప్పుడు గుర్తొచ్చాడు ఆయన కాంగ్రెస్ మనిషి, ఆయన తత్వం వేరు, ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు రామయ్య గారు. అంటే డిజోన్ చేసుకుంటున్నారు, ఓ పక్కన మనిషినే డిజోన్ చేసుకుంటున్నారు. మా పార్టీ కాదు అనేటటువంటి అట్లా ఆ టైప్లో మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఆయన చేసింది ఒక క్రిమినల్ ఇంటెన్షన్ లేదు అనేటటువంటి మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత సారీ చెప్పాల్సినంత సీరియస్ దేశం అనుకుంటోంది. నిజంగా నేషనల్ మీడియా, దేశంలో ఉన్న ప్రజలు, సోషల్ మీడియా అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. అంటే ఒక అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇలాంటి వ్యవహారాలు చేయడం మీద సీరియస్ కామెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు దాని మీద సారీ చెప్పాల్సినటువంటి అవసరం వాళ్ళకి కల్పించకపోవడం. లాజికల్ కంక్లూజన్ సారీ చెప్పటమేనా? ఇది పరిపూర్ణంగా రామయ్య గారు విన్న తర్వాత నాకు మాత్రం పరిపూర్ణంగా ఎవరు ఏమైనా సరే, సుప్రీంకోర్టు అయినా సరే తప్పకుండా వారితో క్షమాపణ చెప్పించాలి. కారణం ఏంటంటే దేశ ప్రజలంతా కోరుకుంది ఏంటంటే సామాన్య మానవుడు ఎలాగో ఒక ఎంపీ కూడా అలాగే ఉండాలనే విధానాన్ని నేను కోరుకుంటున్నాను. దివాకర్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ ఈ విధానం మాత్రం ఇబ్బందికరమైంది. ఇలా సపోర్ట్ చేయడం అనేది ప్రజలు ఒప్పుకోరు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మా ఎన్డీఏ గవర్నమెంట్తో ఉన్న స్నేహంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా సాధించదు. ట్రావెల్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము పరిపూర్ణంగా దీన్ని ఖండిస్తున్నాం. రామకృష్ణ గారు సారీ చెప్పాల్సిన అవసరం ఉందా? ఇమీడియట్ గా ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉందా? రజనీకాంత్ గారు అది చెప్పే ముందు రామయ్య గారు అన్నారు ఆయన కాంగ్రెస్ అని. నిజమే, కాంగ్రెస్లోని ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం తేడా ఏమొచ్చిందంటే కాంగ్రెస్ సత్వం ఇంకా పోలేదన్నా సార్. కాంగ్రెస్ మీరు మాట్లాడుతున్నాం కరెక్టే. మీరు కాంగ్రెస్ తెలుగుదేశంలో ఇంకా మీరు చెప్పింది 100% వాస్తవమే. కాంగ్రెస్ పూర్తిగా వాస్తవమే. దానికి కొద్దిగా యాడింగ్ మీరు చెప్పింది వాస్తవమే, కానీ యాడింగ్ రాజశేఖర రెడ్డి గారి స్నేహం ఇంకా పూర్తిగా కాంగ్రెస్ బ్రాటప్పే ఒక ఫ్యాక్షన్ లో ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. కానీ మీ తెలుగుదేశంలో చేరిన తర్వాత ఏం చేశారంటే ఆయనకు ఒక పదవి, ఆయన తమ్మునికి ఒక పదవి, ఆయన అల్లునికి కూడా ఒక పదవి ఇచ్చాడు. ఆయన ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు భూ కబ్జాల్లో పాల్గొని. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు గట్టిగా రిక్వెస్ట్ చేయాల్సింది ఏమంటే ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇవాళ ఆ పార్టీకి రేపొద్దున వాళ్ళేం ఉండరు. రేపొద్దు ఇంకో పార్టీ గెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, ఒకటే డిమాండ్. జేసీ దివాకర్ రెడ్డి సారీ చెప్పాలి, జరిగిన సంఘటనను ఆయన క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరుగుద్దని ఆశిద్దాం. జేసీ దివాకర్ రెడ్డి ఎంత తొందరగా రియలైజ్ అయితే ఆయనకు కూడా మంచిది. ఆ ప్రయత్నం తొందరగా సారీ చెప్పి ఆయన మళ్ళీ తిరిగి ఇటువంటి సంఘటనలు పునరావృతం చెయ్యనని ఒక హామీ దేశ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యతను ఆయన తొందరగా గుర్తిస్తారని వాళ్ళ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నాం. చూస్తున్నాం అండి టీవీ9.